నాకు సుఖము దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్ నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్ తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము హల్లెలూయా సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయును సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయును పౌలు వలెను శీలా వలెను పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తులకు
యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. చక్కని రీతిలో పాటలు పాడి దేవునామాన్ని గనపరిచిన యూత్ బిడ్డలను దేవుడు దీవించునుగాక. రాత్రికాల సమయంలో ఈ యొక్క కూడికను మనం ప్రారంభించుకుందాం. ఈ రాత్రి మనం ఆహ్వానించగా దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు ఇచ్చేసిన దైవజనులు పాస్టర్ టి వరప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా దైవజనులకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాత్రికాల సమయంలో మన మధ్యకు వచ్చేసిన మరొక దైవజనులు పవన్ గారిని కూడా సాదరంగా రండి, ఆయన కూడా వేదిక మీదకి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్రం.
ఈ రాత్రికాల సమయంలో ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. వాక్య భాగాన్ని మనం చదువుకుని ఆరాధన కార్యక్రమంలోనికి మనము నడిపించబడదాం. యెషయా ప్రవచన గ్రంథము 48వ అధ్యాయము 18, 19 వచనాలు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18, 19 వచనాలు. నవ్య వచ్చి చదువు వినిపిస్తుంది. యెషయా 48వ అధ్యాయము 18, 19. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్రం తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారముగాను, నీ గర్భఫలము దాని రేణువుల వలెను విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఆమేన్. వాక్యమును చదివిన నవ్యను దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో అందరం కూడా కొద్ది నిమిషాలు లేచి నిలబడదాం. లేచి నిలబడి స్తుతి ఆరాధన ద్వారా దేవునామాన్ని మనం మహింపరుచుకుందాం. అందరం కూడా కొద్ది నిమిషాలు భౌతిక సంబంధమైన నేత్రాలను మూసుకొని ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరిచిన వారమై, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్య నేనుంటానని వాగ్దానము చేసిన యేసయ్య మన మధ్య ఆత్మస్వరూపిగా సంచారము చేస్తూ ఉండగా, మనందరము కూడా యేసుక్రీస్తును మన కళ్ళ ముందు తెచ్చుకొని ఒక్క నిమిషం రెండు చేతులు పైకెత్తి ఆయన చేసిన ఉపకారములు, ఆయన చేసిన మేలులను తలంచుకుంటూ స్తోత్రార్పణలు చెల్లిందాం. స్తుతి చేయువాడు నన్ను మహిమపరుచుచున్నాడని వాక్యం చెప్తుంది. స్తుతి చేయుట యథార్థవంతులకు శ్రోభస్కరమని వాక్యం సెలవిస్తుంది. రాత్రి ఆయనను స్తుతించటానికే ఆయన పాదాల చెంతకు వచ్చిన మనందరము కూడా కొద్ది నిమిషాలు నోరులు తెరిచి అందరము కూడా యేసయ్యను రాత్రి స్తుతిందాం. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆరాధనకు అర్హుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మస్తుతుల సింహాసనముపై ఆసీనుడయ్యున్న దేవా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నిరంతర స్తోత్రార్హుడా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిరంతర పూజ్యార్హుడా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరును ప్రవేశింపలేని మహిమలో మీరు మాత్రమే వసించుచున్నవాడా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. అయ్యా మీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. రాజా నీకు వందనాలు. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించునాదై, సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నము చాలయ్యా.
అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే. నాకది ఉన్నత భాగ్యమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే. అది నా హృదయ వాంఛయే, అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనం నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను. ప్రభువా నిత్యము స్తుతియంతును, ప్రభువా నిత్యము స్తుతియంతును. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. సమీపించని నివసించు నా దైవమా. నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ
ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనము చాలయ్యా. అవునమ్మా, రాత్రి ప్రభు మనల్ని దర్శించాలని, ప్రభు తన వాక్య ప్రత్యక్షత ద్వారా మనల్ని బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉండగా, ఈ రాత్రి మనందరం కూడా ఒక చిన్న మాట చెప్తా. యేసయ్యా, ఈ రాత్రి నేను ఏదైనా సరే అయ్యా నీ ముఖ దర్శనాన్ని నేను చేసుకోవాలయ్యా. అయ్యా ఆశపడి వచ్చాను దేవా, ఒట్టి చేతులతో ఖాళీ చేతులతోనే నేను వెళ్ళకూడదు తండ్రి. అయ్యా నీ ముఖ దర్శనమును చేసుకుని నీవిచ్చే దీవెన ఆశీర్వాదములని రాత్రి నేను మోసుకుని వెళ్ళాలయ్యా. నీ సేవకులు నిలువబడి మాట్లాడబోతూ ఉండగా, పరిశుద్ధాత్ముడా అయ్యా నాతో మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా మమ్మల్ని నీ వాక్యం ద్వారా బలపరచండి అయ్యా. నీ వాక్యము బ్రతికించేది అన్నావు, నీ వాక్యము స్వస్థపరిచేది అన్నావు, నీ వాక్యము చీకటిలో మాకు వెలుగునిచ్చేది అన్నావు అయ్యా. నీ వాక్యము మా బ్రతుకులను బాగు చేసేది అన్నావు దేవా. అయ్యా ఈ రాత్రి అయ్యా అటువంటి వాక్కును మాకు అందించండి అయ్యా. అయ్యా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి అయ్యా అని అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఏ ఒక్కరు కూడా మౌనముగా ఉండకుండా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఝాన్సీ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందామండి. సర్వ సృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన జీవము కలిగిన నామానికి లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు దేవా. యేసయ్య యేసయ్య గడిచిన ప్రభా నైనా దినములన్నిటిలోనూ ప్రభా క్షేమమునిచ్చినైనా మా సంఘమును ప్రభా మా సంఘ విశ్వాసులను ప్రతి ఒక్కరిని ప్రభా నీవు నాయన ఎంతగానో దాచి కాచి కాపాడినందుకు ప్రభా మీకు లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు. యేసయ్య యేసయ్య మీకు వందనాలు, యేసయ్య మీకు స్థుతులు నైనా. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి నైనా. అత్యున్నతమైన ధవలవర్ణ సింహాసనముపై ఆసీనుడవై ఉన్న మా దేవా నీకు వందనాలయ్యా. నిత్యము వేవేల దూతలతో కోట్ల కొలది శరాపులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న మా యేసయ్య మీకు స్తోత్రమయ్యా, మీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. మీకు స్థుతులు నైనా నైనా ప్రభా. ఇదిగో నా తండ్రి నైనా సంఘ క్షేమాభివృద్ధి కూడికలుగా ప్రభా నా తండ్రి నైనా నైనా జరిగినటువంటి 4 కూడికల్లోనూ ప్రభా నైనా ప్రభా మీరు ఉండి నా తండ్రి ఎంతో మహిమకరముగా దీవెనకరముగా కూడికలను జరిగించారు దేవా. మీకు వందనాలు, అందును బట్టి మీకు వందనాలు నైనా నైనా. 5వ కూడికగా నైనా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా సంఘముగా నా తండ్రి మందిరములో చేరి ఉన్నాం దేవా. నీకు వందనాలు ప్రభా. ఎక్కడైతే 2-3 నీ నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్యలో మీరు ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడవు దేవా. మీకు వందనాలు తండ్రి. కొద్ది మందిగా కూడి ఉన్నామయ్యా. అయ్యా మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాము దేవా. మీకు వందనాలు నైనా. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. నైనా జరిగిన కూడికలలో ప్రభా మా సంఘమునకు నా తండ్రి మా సంఘ విశ్వాసులకు నా తండ్రి మా జీవితాలకు కావలసినటువంటి వాక్యమును మీరు వడ్డించారు దేవా. మీకు స్తోత్రము నైనా నైనా. వాక్యము విని తండ్రి వాక్యాన్ని విని తండ్రి మా జీవితాలు మేము సరి చేసుకుండే భాగ్యాన్ని దయచేయి దేవా. మీకు వందనాలు నైనా. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి నైనా. నా దైవజనులను ప్రభా నీవు తండ్రి నైనా ప్రేరేపించి తండ్రి నైనా బిడ్డకు నైనా మంచి ఆలోచనను దయచేసి తండ్రి నైనా ఈ కూడికలు నిర్వహించడానికి బిడ్డకిచ్చిన జ్ఞానానికై మీకు వందనాలు దేవా. బిడ్డని ఇంకా నువ్వు బలపరచండి దేవా. నీ ఆత్మతో నింపండి దేవా. మీకు వందనాలు నైనా. సంఘపరంగా బిడ్డ చేస్తున్న ప్రతి ప్రయత్నము ప్రతి ఒక్క ఆలోచన తండ్రి నైనా ప్రభ నెరవేర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. మీకు వందనాలు నైనా నైనా ప్రభా. ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఇంకా నిర్లక్ష్యంగా ఇంటి దగ్గరనైనా సమయాన్ని వృధాగా గడుపుతున్న బిడ్డలు ప్రభా ఎవరైతే ఉన్నారో ప్రభా నైనా ఇదిగోనైనా ఈ మైక సౌండ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డలోనూ మీరు ప్రేరేపణ కలిగించండి దేవా. ప్రతి బిడ్డ హృదయాన్ని కరిగించండి దేవా. మీకు వందనాలయ్యా. సమయాన్ని వృధా గడపకుండా ప్రభా ఈ కడవరి దినములలో ఈ భయంకరమైన ఉగ్రత దినములలో మేము ఉన్నామని ప్రభా ప్రతి బిడ్డ కూడా నేను గుర్తెరిగినైనా మీ మందిరానికి వచ్చి నైనా మీ వాక్యము విని తండ్రి వాక్యము ద్వారా తండ్రి నైనా బిడ్డలు సరి చేసుకోవడానికి
కాపాడడానికి మీరు కృపనిమ్మని అడుగుచున్నాను దేవా. మీకు స్తోత్రమునైనా. ఇప్పుడు నైనా దైవజనుడు నిలువబడిపోతూ ఉంటుండగానైనా బిడ్డను ప్రభా ఏడంతల ఆత్మశక్తితో ప్రభ మీరు నింపి తండ్రి నైనా మాకు కావలసినటువంటి వాక్యమును ప్రభ సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని అడుగుచున్నాను దేవా. మీకు స్తోత్రమునైనా. నైనా విని విడిచిపెట్టే వారంగా కాకుండా నైనా వాక్యాన్ని విని తండ్రి వాక్యానుసారమైన జీవితము జీవించేలాగా మీరు కృపనివ్వండి తండ్రి. ఎత్తబడి గుంపుల మా సంఘముండులాగా మీరు కృప చూపండి నైనా. నా దైవజనులు పడుచున్న శ్రమకు ప్రతి ఫలమును దయచేయండి దేవా. మీకు వందనాలు నైనా. సంఘమును ఆశీర్వదించండి నైనా. సంఘమును బలపరచండి నైనా. మీకు వందనాలు నైనా. కూడి తల వంచిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నైనా. ఏ బిడ్డ ఏ అవసరతతో మీ సన్నిధిలో ప్రార్థిస్తుందో నైనా ప్రతి బిడ్డ మేలులు పొందుకోవడానికి మీరు కృపనివ్వండి దేవా. నీకు వందన. ప్రతి బిడ్డ హృదయము చింపుకొని మీ సన్నిధిలో మోకరిల్లు భాగ్యాన్ని దయచేయండి దేవా. మీకు వందనాలు. ఈ కూడికని ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మహిమకరముగా జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందుకొని నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన నడిపించిన ఝాన్సీ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరం కూడా కూర్చుందామమ్మా. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చేసిన దైవజనులకు మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ మన మధ్యన దైవజనులు పవన్ గారు ఉన్నారు. ఒక 5 నిమిషాలు వారు వచ్చి కొన్ని గ్రీటింగ్స్ అందించవలసిందిగా దైవజనునికి సమయాన్ని ఇస్తూ ఉన్నారు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయం ఇచ్చినటువంటి దైవజనులకు, మరి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, సంఘానికి ప్రభు పక్షమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహా గొప్ప దేవ, కనికరం గల తండ్రి, ఈ గొప్ప నామమునకు వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయాన తండ్రి నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. దేవాన్ని మాటలను ధ్యానించుకొనిచుండగా తొలి పలుకుగా తండ్రి నీ మాటలను వివరించుచుండగా నా నోటికి నోరుగా ఉండండి దేవ తండ్రి. చెప్పబడే మాటలు తండ్రి సరిగా చెప్పడానికి నీ ఆత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. అయ్యా నీ వాక్యం మా హృదయాల్లో ఉంచుకొని మా జీవితాలను సరిదిద్దుకోవడానికి నీ కృపా సహాయమును మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున నడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా ఒక వాక్య భాగంను చూసుకుందామండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇక్కడ చూసుకున్నటువంటి వాక్య భాగములో ఒక దేవుని యొక్క అభయము, దేవుని యొక్క తోడు మనకి ఎప్పుడు తోడై ఉంటుంది. కానీ మీరు చేయవలసింది ఒకటి ఉంది. విశ్వాసికి ఒక సవాలు, విశ్వాసికి ఒక బాధ్యత ఉండాలి అని దేవుడు గుర్తు చేస్తే ఈ మాటలు విశ్వాసి అయిన వారికి ఆయన చెబుతూ ఏమంటున్నారంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తామును తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఆయన ప్రతి ఒక్కరికి చెబుతున్నాడు, ఇదిగో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేవారుగా ఉండాలని కానీ కోరుకుంటున్నారు. ఇంకా ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ప్రార్థన చేయడం మట్టుకే కాదు కానీ మనం ప్రార్థనలో మన చెడు మార్గములను విడిచిపెట్టుకోవాలి. యేసుప్రభుల వారు కూడా ఆయన చెప్పిన మాటల్లో మనుషుల్ని అపవిత్రపరిచేవి ఏంటయ్యా అని అంటే, ఇదిగో మనిషి హృదయం లోపల నుండి వచ్చే మాటలు చెడుకు సంబంధించినవి, అవి మనిషి హృదయంలో నుండి బయటకు వచ్చి ఆయనను అపవిత్రపరుస్తాయి అని చెబుతున్నారు. అంటే బయట నుండి లోపలికి వెళ్ళేవి అపవిత్రపరచట్లేదు, కానీ ఇదిగో నీ హృదయంలో నుండి వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి అని చెబుతున్నారు.
అందుకే ఇక్కడ కూడా మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ చెడు మార్గములను విడిచిపెట్టాలి. చెడు మార్గాల్ని విడిచిపెడితే, నువ్వు ప్రార్థన చేసుకుంటే, నువ్వు తగ్గింపును కలిగి ఉంటే ఆయన ఏం చేస్తున్నారనే వాగ్దానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. ఎప్పుడైతే మన చెడు మార్గాన్ని విడిచిపెట్టుకుంటున్నామో అప్పుడు ఆయన ఆకాశం నుండి మన ప్రార్థన వింటున్నాడు. చాలా సందర్భాల్లో మనం ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి కొన్ని కారణాల్లో ఒక కారణం ఏంటంటే, ఇదిగోండి, మన చెడు మార్గాన్ని విడిచిపెట్టుకోలేకపోవడం. అది ఏదై ఉంటున్నదో ఇతరులు మనకు చెప్పనక్కర్లేదు, కానీ అది మనల్ని మనం పరీక్షించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తాడు. వాటిని ఒప్పుకుంటున్నప్పుడు ఇదిగో గొప్ప నెమ్మది, గొప్ప శాంతిని మనం పొందుకోగలుగుతాం. అందుకే ఇదిగో చెడు మార్గాల్ని మీరు విడిచిపెట్టుకోవాలని అంటున్నారు. తర్వాత వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఏదైతే పాపము వారి జీవితంలో జరిగిందో, వారి కుటుంబంలో జరిగిందో, వారి పితరుల మీద నుండి జరిగి కంటిన్యూగా వస్తున్నదో, ఇదిగో ఆ పాపమును, ఆ శాపమును ఆయన కొట్టివేస్తున్నాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకొని మన చెడు మార్గాల్ని విడిచిపెట్టుకుంటే ఆయన మన పాపాలని క్షమిస్తున్నాడు. తర్వాత వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే తమ చెడు మార్గాల్ని విడిచిపెట్టుకొని పరిశుద్ధత కలిగి ఆయన యందు నిలబడగలుగుతారో అప్పుడు ఆయన వారి ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఇంకా ఆయన కనుదృష్టి నిలుపుతున్నాడు. చాలా సందర్భాల్లో మనం సెక్యూరిటీగా ఉంచుకోవడానికి ఒక ఇంటికి సెక్యూరిటీగా జంతువులను పెట్టుకుంటున్నారు. అదేవిధంగా సెక్యూరిటీగా ఎలక్ట్రానిక్ వస్తువులను పెట్టుకుంటున్నారు. అయితే నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చినప్పుడు, నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు, ఇదిగో దేవుడే ఆయన తన కనుదృష్టి ఉంచి నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉంటున్నప్పుడు, పనులు చేసుకున్న టైంలో, ప్రతి సందర్భంలో కూడా ఆయన నీకు నీ యందు కనుదృష్టి ఉంచి నిన్ను కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా నా చెవులు దానిని ఆలకించును. చాలా సందర్భాల్లో కూడా మోషే గారి సందర్భంలో మనం చూస్తున్నాం. ఇదిగో ఆ మోషే గారితో చెప్తుంటారు, ఇదిగో వారి గురించి నువ్వు ప్రార్థన చేయొద్దు, వారి గురించి ప్రార్థన చేస్తున్నాను నేను వినను అని దేవుడు చెప్తాడు. కానీ మనం ఎప్పుడైతే మన చెడు మార్గాల్ని మనం విడిచిపెట్టుకుంటున్నామో, మనం పవిత్రులుగా ఉంటున్నామో, ఆయన చిత్తానికి మనం లోబడుతున్నామో, అప్పుడు ఆయన కనుదృష్టి మన మీద నిలుస్తుంది. ఆయన చెవులు మన ప్రార్థనలు వినిగి ఆ ప్రార్థనలకు సమాధానాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. ఈ వాక్యాన్ని మనం అనేక సందర్భాల్లో వినొచ్చు. మళ్ళీ ఒకసారి ఇదిగో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఉపవాస దినాలు ఉంటున్నారు, మరి ఒక్కసారి ఆయన పాదాల చెంతకు చేరి మనము మోకరించి ప్రార్థన చేసుకునే టైంలో, ఆయనను ప్రార్థన చేసుకునే టైంలో కంపల్సరీ, అయ్యా నాలో ఏ పాపం ఉన్నదా, నా కుటుంబంలో, మా కుటుంబ సభ్యుల్లో కానీ, మా పితరులో ఏ దోషము పాపం ఉన్నా కానీ మమ్మల్ని మన్నించి క్షమించయ్యా, మమ్మల్ని పవిత్రులుగా చెయ్యయ్యా, నీ రక్తంతో మమ్మల్ని బాగు చేయ అని మనం కడిగి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇదిగో ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు మనం సమాధానాన్ని పొందుకోగలుగుతాం. ఈ వాగ్దానము నాకైతే ఎంతో ఇష్టమైనదండి. చాలా సందర్భాల్లో నేను ఈ వాక్యం మీద ఇలా వేలు పెట్టి ప్రార్థన చేసుకుంటూ నేను గొప్ప నెమ్మదిని పొందుకోగలుగుతాను. మనం ఇలాంటి వాక్యాల్ని నేర్చుకొని ఈ వాగ్దానాల్ని, అందులో భావాల్ని, ప్రతి మాట ఇక్కడ చూసినట్టయితే ఎన్నో మాటలు మనకు కనబడతాయి. తగ్గింపు, ప్రార్థన, చెడు మార్గాల్ని విడవం, పాపముల్ని క్షమింపబడటం, స్వస్థపరచబడటం, ఆయన కనుదృష్టి, ఆయన చెవులు ఆలకించడం, ఇలా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఆ ప్రతి విషయం మీద మనం వివరంగా ప్రార్థన చేసుకుంటూ ఆయన సన్నిధిలో గోజాడినప్పుడు దేవుడు గొప్ప శాంతిని, సమాధానాన్ని మన హృదయంలో కుమ్మరిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు మెండుగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, మహా గొప్ప దేవ, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ మాటలను ధ్యానించుకున్నాం తండ్రి. ఈ మాటల ప్రకారం తండ్రి, మా జీవితాల్లో ఏ పాపమున్నా, శాపమున్నా దయచేసి మన్నించి క్షమించండి తండ్రి. ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ తండ్రి,
నీకు అయిష్టమైన వాటిని తొలగించుకుంటూ అయ్యా నీ కనుదృష్టి మా మీద, మా కుటుంబాల మీద, మా సంఘం మీద, మా దేశం మీద ఉండడానికి కృప దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఈ సంఘంలో చేయబడు ప్రార్థన, కుటుంబంలో చేయబడు ప్రార్థన, వ్యక్తిగతంగా చేయబడు ప్రార్థనను మీరు ఆలకించి అయ్యా సహాయం దయచేసి మీ గొప్ప మేళ్ళు, ఆశీర్వాదాలు ఈ సంఘానికి, ఈ కుటుంబాలకి, ప్రతి ఒక్కరికి మెండుగా దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు సంఘాన్ని ఉద్దేశించి చక్కని మాటలను తెలియపరిచిన దైవజనులు పవన్ గారికి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ఆహ్వానించుకున్న దైవజనులు వరప్రసాద్ గారు మన మధ్యకు రావటం మన సంఘానికి ఎంతైనా సరే దీవెనకరం, ఆశీర్వాదకరం. పాస్టర్ గారిది మలిక్యపురం అండి, కానీ ప్రభు ఇచ్చిన దర్శనాన్ని బట్టి వీరవాసరం ప్రాంతం వెళ్ళటానికి, భయంకరమైన అన్యజనాంగం మధ్య ప్రభు పరిచర్య జరిగించడానికి ప్రభు కృప చూపించారు. ఈ మధ్య కాలంలోనే చక్కని మందిరాన్ని కూడా అక్కడ నిర్మించడం జరిగింది. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభువు దైవజనులను వాడుకుంటూ ఉన్నారు. అందుని బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఈ సమయంలో దైవజనులు వచ్చి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా దైవజనులకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని కృప మనందరికీ తోడైండు నడిపించునుగాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులు వేదకుమార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే పాస్టర్ అమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. పెద్దలకి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములందరికీ నా వందనాలండి. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు పవన్ గారికి, మా స్నేహితులు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం విందాం. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడతాడండి. మన దేవుడు మనతో మాట్లాడేవాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్రపు తరంగము వలెను ఉండును. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట అండి. దేవుడు ఏం కోరుతున్నాడంటే మన దగ్గర నుంచి, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుతున్నాను అంటున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను కోరేది ఏంటి దేవుడు? మన ఆస్త, మన బంగారమా? ఏది కోరట్లేదండి. మన నుండి మన దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మనము ఆయన మాట వినాలని కోరుతున్నాడు. మనము ఆయన ఆజ్ఞలను ఆలకించాలి. ఏం ఆలకించాలండి? ఆయన ఆజ్ఞలు. ఈరోజు చాలామంది ఏవేవో చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ నువ్వు ఆయన మాట వింటున్నావా? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నావా అనే ప్రశ్న ఈరోజు నిన్ను నువ్వే వేసుకోవాలి. నా మట్టుకు నేను వేసుకోవాలి. నీ మట్టుకు నువ్వు అడగాలి నిన్ను నీవే. దేవుని ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడుచుకుంటున్నావా? భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములో దేనిని మర్చిపోవద్దు. అంటే తనలో తాను మాట్లాడుకుంటున్నటువంటి మాట. ఈరోజు నీలో నువ్వు మాట్లాడుకోవలసిన మాట ఒకటి ఉంది. నిన్ను నీవే ప్రశ్నించుకోవలసినటువంటి మాట ఒకటి ఉంది. ఏంటి ఆ మాట అంటే, నీవు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నావా? దేవుని మాట పక్కన పెట్టి నడుచుకుంటున్నావా?
బైబిల్ చెప్తుంది, దేవుడు కోరుకుంటున్నాడంట, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండునని దేవుడు చెప్తున్నాడండి. క్షేమము, సంఘానికి క్షేమము కలగాలంటే, మన కుటుంబానికి క్షేమము కలగాలంటే, ఒక అభివృద్ధి మనము చూడాలంటే, ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితిలోనికి మనము వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంట? దేవుని ఆజ్ఞలను ఆలకించాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. ఈరోజు చాలామంది ఏమంటారంటే, పాత నిబంధన అంతా అయిపోయిందండి, ఇప్పుడు క్రొత్త నిబంధన అండి అంటారు. యేసుప్రభు ఏమన్నారు? నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు కానీ ధర్మశాస్త్రమును నెరవేర్చటానికే వచ్చానన్నాడు ఆయన. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతిదీ మనకి కావాలి. నిర్గమకాండంలో ఆయన ఆజ్ఞలు మనకి కనబడతాయి. 20వ అధ్యాయంలో ఏం చెప్పాడు దేవుడు ఆయన ఆజ్ఞలంటే? నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూడండి, ఆయన ఆజ్ఞలను మనకి వివరించినటువంటి సందర్భం. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తి దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించిన వాడిని నేనే. ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకోవాలండి, ఐగుప్తు లోకం, ఐగుప్తు పాపం. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపించాను, నేను నిన్ను లోకం నుండి ప్రత్యేకపరిచాను, లోకం నుండి, పాపము నుండి, శాపము నుండి బయటికి తీసుకొచ్చిన వాడిని నేనే. నువ్వేం చేయాలంట? చెప్పండి, చదవండి అక్కడ ఇంకో మాట, ఆ మాట చదవండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని ఏని రూపమును నీవు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలా అనగా నీ దేవుడైన యెహోవా నేను రోషము కలిగిన దేవుణ్ణి అంటున్నాడు ఆయన. ఒక్కసారి మనము దేవుని నమ్మామంటే మన జీవితంలో విడిచిపెట్టిన వాటిని మరలా ముట్టకూడదు, విడిచిపెట్టిన పాపము జోలికి మనం వెళ్ళకూడదు. ఇక్కడ విగ్రహము అంటే అదేదో ఒక రూపంలాగా మాత్రం మనం చూడనవసరం లేదు, కానీ మన పాపము, ఒకప్పుడు మనం పాపానికి దాసులం, ఒకప్పుడు మనము లోకానికి దాసులం, ఒకప్పుడు మనము ఈ లోక సంబంధమైన ఆచారాలకి దాసులం. అయితే దేవుడు మనలను బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా మరలా మన పాపం జోలికి పోతూ ఉంటే, మరలా లోక సంబంధమైన కార్యాల్లో పాలు పొందుతూ ఉంటే, మరలా మనము ఆ వ్యసనాలకి అలవాటు అయిపోతూ ఉంటే, అవేమైపోతున్నాయి మన జీవితాలు అంటే ఒక విగ్రహాల్లాగా అయిపోతున్నాయి. ఈరోజు లేరా అటువంటి వారు? దేవుని నమ్మి రక్షణ పొంది విశ్వాస జీవితంలో ముందుకు వెళుతూ ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ పాపపు ఆలోచనలు విడిచిపెట్టలేకపోతున్నారు. ఏదో ఒక పాపము, ఏదో ఒక లోక సంబంధమైనటువంటి ఆ అలవాటు నిన్ను ఏలుతూ ఉంది, విడిచిపెట్టుకోలేకపోతున్నావు. విడిచిపెట్టాను కానీ మరలా కొనసాగించేవారు లేరండి, ఉన్నారు. ప్రభు అంటున్నా, నా ఆజ్ఞలు నీవు అనుసరించాలని నేను ఎంతో కోరుతున్నానని దేవుడు చెప్తున్నాడు. ఇంకా అక్కడ మాట మనం చదువుకుంటే ఆయన ఆజ్ఞలు మనకు కనపడుతున్నాయి. నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో 11 వచనం 6 దినములు సృజించి 7వ దినము నిష్క్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞ, మనము లోకంలోనికి మరలా వెళ్ళకూడదు. మొదటి ఆజ్ఞ. ఏది విడిచిపెట్టి వచ్చామో దాన్ని మరలా మనము కలిగి ఉండకూడదు. లోకమును
ద్వేషించాం, పాపమును విడిచిపెట్టాం, పశ్చాత్తాపడ్డాం, దేవునికి లోబడ్డాం, మరలా మనము వెనుతిరిగి చూడకూడదు. మరలా ఆ పాపపు జోలికి మనము వెళ్ళకూడదు. రెండవదిగా మనం చూస్తున్నాం, ఆయన అంటున్నారు కదా, నీవు విశ్రాంతి దినమును నీవు ఆచరించాలి. 6 దినములు కష్టపడండి, పని చేసుకోండి, కానీ పునరుద్ధాన దినమందు దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి. ఈరోజు ఎంతమంది దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నారండి? ఈరోజు ఎంతమంది దేవుని ఆరాధించే సమయాన్ని దేవుని సన్నిధికి వెళ్లకుండా ఈ లోకములో వ్యర్థంగా గడుపుతూ ఉన్నారు. ఏదో గుర్తుకొచ్చినప్పుడు వస్తాంలేండి. ఏమండి, ఈ సంవత్సరంలో గమనించండి, మీరు ఒక్క ఆదివారం కూడా దేవుని సన్నిధి మానకుండా రాగలుగుతున్నారా? చాలామంది ఎన్నో రకాలైన సాకులు చెప్తారు. ఆదివారమే అన్నీ పెట్టుకుంటారంట, ఆదివారమే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు, ఆదివారమే ఊరెళ్ళటానికి ఇష్టపడతారు. గమనించండి, ఒక ఖచ్చితమైనటువంటి భక్తి మనం చేయవలసిన వారిగా ఉన్నాం. ఎందుకు? ఇది ఆజ్ఞ. నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే లేదు అనలేదు దేవుడు. నీ కుదిరితే రా దేవుని సన్నిధికి, కుదరకపోతే పర్వాలేదు అనలేదు దేవుడు. ఆజ్ఞ అంటే తప్పకుండా చేయవలసినది, ఖచ్చితంగా మనము అనుసరించవలసినది ఆజ్ఞ. 6 దినములో నువ్వు కష్టపడు, కానీ దేవుని సమయాన్ని వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళే పునరుద్ధానపు దినం వచ్చినప్పుడు నీవు, నీ ఇంటి వారు కూడా దేవుని సన్నిధిలో కనపడాలి. ఈ రోజున భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, తల్లిదండ్రులు ఇద్దరు వస్తే, భార్య భర్తలు వస్తే పిల్లలు రాదు. లేరండి ఎన్ని కుటుంబాలు ఈరోజు దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తున్నారు. ఎంతమంది దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారు. పైగా ఏమంటారంటే, నా కుటుంబం అంతా యేసయ్యను నమ్ముకున్నామంటారు, కానీ కుటుంబంతో మీరు దేవుని సన్నిధిలో ఉంటున్నారా? కుటుంబంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? యెహోషువ అంటారు, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తామన్నాడు. ఈరోజు నీకుందా సాక్ష్యం? చాలామంది ఈ మాటలు తేలిగ్గా తీసుకుంటూ ఉన్నారు. మరి ఏం చేయమంటారండి? నా మాటకు విలువ లేదు, నా మాట లెక్క చేయరు. ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా పరిస్థితులు మారవా? ప్రార్థన ద్వారా దేవుడు మనుషులను మార్చలేడా? పోరాడిన అవసరం లేదు. మనకి దేవుడిచ్చిన ఆయుధం ఉంది, ప్రార్థన. ప్రార్థన చేయండి. దేవుని సన్నిధికి రాకుండా లోకంలో ఉన్న నీ భర్త కొరకు మీరు ప్రార్థన చేయండి, నీ భార్య కొరకు ప్రార్థన చేయండి, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. పట్టుదల కలిగి కన్నీరు కార్చండి. కన్నీటి ప్రార్థన ప్రవాహంలో వారందరూ దేవుని సన్నిధికి వస్తారండి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు, ఇది ఆజ్ఞ. ఈ రోజున ఎందుకు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఈ క్షేమము, ఆశీర్వాదము మనం చూడలేకపోతున్నామంటే ఆయన ఆజ్ఞలను నిర్లక్ష్యపరుస్తున్నాం. కుటుంబముతో నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి, నీ పిల్లలతో నువ్వు దేవుని సన్నిధిలో కనపడాలి. ఎంత ఆనందం అండి అది! ఒక భార్య, ఒక భర్త, పిల్లలు అలా కుటుంబంతో దేవుని సన్నిధికి వచ్చి మొదటి ప్రార్థన నుండి, ఎప్పటి నుండి? చాలామంది మొదటి ప్రార్థనకు రారు. పాటలు పాడేస్తే అప్పుడు వెళ్దాం అనుకుంటారు, లేకపోతే వాక్యం చెప్తారులే అప్పుడు వెళ్దాం అనుకుంటారు. ఏమండి, అంత సమయం ఎవరు కూర్చుంటారు అనుకుంటారు. దేవుని సన్నిధి అండి ఇది. ఎంత గొప్ప భాగ్యమో మనకి. నీ మందిర ఆవరణములో చూడవలనని నేనెంతో ఆశపడుతున్నాను అంటాడు ఒక రాజు. నీ బలిపీఠం వద్ద నాకు చోటు దొరికితే చాలయ్యా అని తపన పడిపోయేవారు బైబిల్లో ఉన్నారు. నీ సన్నిధిలో ఒక్క దినము గడిపితే చాలయ్యా, అది ఎంతో 1000 రోజుల కంటే నాకు ఎక్కువ శ్రేష్టం అన్నారు. ఈరోజున ఎవరికి ఉందండి ఆ ఆలోచన, ఆ తపన? ఏమండి, కుటుంబముతో దేవుని ఆరాధించండి, ఇది ఆజ్ఞ. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ జీవితం ఆశీర్వదించబడాలంటే, క్షేమమును చూడాలంటే, నువ్వు సంతోషాన్ని అనుభవించాలంటే, దేవుని కృపను పొందుకోవాలంటే నువ్వు కుటుంబంతో ఆరాధించు దేవుణ్ణి. చెప్తే వింటారండి. నీ కుటుంబంలో ఎవరు రావట్లేదు, పిల్లలు రావట్లేదా దేవుని సన్నిధికి, భర్త రావట్లేదా, నీ భార్య రావట్లేదు, నువ్వు పట్టుదల కలిగి ప్రార్థించి ప్రేమతో మాట్లాడు, తప్పకుండా వస్తారు. హల్లెలూయా. నీకు ఆశ ఉంటే దేవుడు ఆ ఆశను తృప్తిపరిచేవాడై ఉన్నాడు. ఎంతమంది కుటుంబ ఆరాధన చేసుకుంటున్నారండి? ఈరోజు కుటుంబ ఆరాధన లేవు. ఏమండి, సమయం అంతా కూడా
ప్రతి ఒక్కరు కూడా బిజీ అయిపోతున్నారు. చక్కగా ఇంట్లో మనము రాత్రి పడుకునే ముందు అందరూ ఒక చోట కూర్చొని ఒక పాట పాడుకొని ఒక మాట దేవుని కీర్తన చదివి ఒకరు ఇద్దరు ప్రార్థన చేసుకుంటే అది ఎంత ఆశీర్వాదం తెలుసండి. ఈరోజు నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందా? నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందా అంటే చాలామంది ఇంట్లో లేదు. గమనించండి, వ్యర్థముగా సమయాన్ని గడుపుతున్నారు. ప్రతి దానికి సమయం ఇస్తున్నాం. గంటల కొద్దీ టీవీ చూస్తాం, గంటల కొద్దీ సెల్ ఫోన్ చూస్తాం. ఒక 5 నిమిషాలు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోలేకపోతున్నారు. భార్యకో ఫోను, భర్తకో ఫోను, పిల్లలకో ఫోను. ఏమండి, ఏది దేవుని సన్నిధిని మనం ఎక్కడ వెతుకుతున్నాం? దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని మనం ఎక్కడ కోరుకుంటున్నాం? మనస్ఫూర్తిగా భయభక్తులతో వినయముతో హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎక్కడ మనం కొలుస్తున్నాం? ఈ రోజున చాలా మంది నామకార్థం అయిపోయింది భక్తి అంటే. ఏదో మందిరానికి వెళ్ళాలి రావాలి అనేదో అది ఒక అలవాటుగా అయిపోయింది. కానీ హృదయపూర్వకంగా నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావా? మనసారా దేవుణ్ణి నువ్వు ఆరాధించుకుంటున్నావా? ఏది ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు? ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఇంకేదో కాదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఈరోజు ఏం కోరుతున్నాడు? నీవు నా ఆజ్ఞలను అనుసరించి నా మాట నా ఆజ్ఞలను వినాలి, ఆలకించాలని నేను ఎంతో కోరుతున్నా. నువ్వు ఆలకించిన ఎడల నీకు క్షేమము, నీకు సమాధానము, నీకు ఆశీర్వాదం అంటున్నాడు దేవుడు. ఇక ఆజ్ఞలన్నీ చూస్తేనండి దేవుడు అంటాడు కదా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నువ్వు తల్లిదండ్రులు నిర్లక్ష్యపరిచే బిడ్డలు లేరండి. నీ తల్లి నీ తండ్రి నువ్వు వారిని సన్మానించాలి. సన్మానించడం అంటే ఏదో దండేయటం కాదు, సాలువ కప్పటం కాదు. వారు మంచి చెడులు చూడాలి. తల్లిదండ్రులు నిర్లక్ష్యపరచొద్దు, పెద్దలను నిర్లక్ష్యపరచొద్దు. దేవుడు అంటున్నారు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లుగా, నువ్వు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చాలామంది తల్లిదండ్రులను పట్టించుకోకపోతున్నారు. నీ తల్లిదండ్రులకి అన్నం పెట్టలేకపోతున్నావు, నీ తల్లిదండ్రులు నువ్వు దగ్గరుండి చూడలేకపోతున్నావు. నీ తల్లిదండ్రుని కన్ని పెంచి పెద్దవాడిని చేసిన నీ తల్లికి నీ తండ్రికి నువ్వు ఎదిగొచ్చినప్పుడు కూడా వాళ్ళకి చేయూతనివ్వలేకపోతున్నావు. ఎక్కడ వస్తుంది నీకు ఆశీర్వాదం? ఎక్కడ దొరుకుతుంది దేవుని కృప? నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు, మీ తల్లిని తండ్రిని సన్మానించండి, గౌరవించండి. వారికి నువ్వేదో బంగారం తెచ్చిపెట్టక్కర్లేదు, కానీ ప్రేమతో మాట్లాడండి. వాళ్ళు తినేటువంటి ఆహారమును వారికి పెట్టండి. వారికంటూ ఒక సుఖవంతమైనటువంటి సమాధానకరమైనటువంటి పరిస్థితులను వారికి కల్పించండి. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే, నువ్వు ప్రేమతో చూస్తే దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. దీర్ఘాయుష్మంతుడు అవుతావంట. నీ దినములన్నీ కూడా ఆయుష్ నీకు పెరుగుతుంది. ఇది నేను చెప్తున్న మాటగా దేవుడు చెప్తున్నాడు. ఇది ఒక ఆజ్ఞ. చూస్తే చూడు నీ తల్లిని, చూస్తే చూడు నీ తండ్రిని, నీ కుదిరితే చూడు, నీకు తగ్గ డబ్బులు ఉంటే చూడు, లేకపోతే మానే అని వాక్యం చెప్పట్లేదండి. ఏం చెప్తుంది? ఆజ్ఞిస్తున్నాడు దేవుడు, నీ తల్లిని తండ్రిని నీవు చూడు, సన్మానించు, నిర్లక్ష్య పెట్టద్దు. ఈరోజు చాలా మంది నిర్లక్ష్య పెడుతున్నారండి. గమనించండి, ఈ రోజున మన జీవితాల్లో దేవుని ఆజ్ఞలను మనం పట్టుకోవాలి, విడిచిపెట్టకూడదు. 10 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. కొత్త నిబంధనలో మరొక 2 క్రొత్త ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఏమండి, ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు ఆలోచించాలి. నేను ఏ ఆజ్ఞ అయినా సరే తప్పిపోతున్నానేమో, ఏ ఆజ్ఞ విషయంలో పొరపాటుగా ఉన్నానేమో ఆలోచించి మనం అడుగు వేయాలి. ప్రభు అంటారు మరి ఇంకా అక్కడ చదివితే, నరహత్య చేయొద్దు. అయితే యేసు ప్రభు ఏమన్నారు తెలుసా అండి? నరహత్య చేయొద్దన్న మాట మీకు తెలుసు కదా. అయితే నీ సహోదరుని చూసి నువ్వు వ్యర్థుడా అని పిలిస్తే నరహత్య చేసినంత సమానం అన్నాడు ఆయన. ఈరోజు ఎంతమంది తమ సొంత సహోదరులు ద్వేషిస్తున్నారు? సొంత అన్నని, సొంత తమ్ముడిని, సొంత అక్కని, సొంత చెల్లిని. ఏమండి, ఒకరంటే ఒకరికి పడట్లేదు. ఈ రోజున కక్షలు పెంచుకున్నారు, ద్వేషం పెంచుకున్నారు, అసూయ పడిపోతున్నారు. అన్న ఆశీర్వదించబడితే తమ్ముడు తట్టుకోలేకపోతున్నాడు, అక్క బాగుంటే చెల్లి తట్టుకోలేకపోతుంది. ఇదెక్కడ
పరిస్థితి అండి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మనకి. ఏంటి ఆజ్ఞ? నరహత్య చేయొద్దు. అంటే ఏదో ఒక వ్యక్తిని చంపేయటం కాదు. యేసుప్రభు అన్నారు కొత్త నిబంధనలో వచ్చేసరికి నరహత్య చేయొద్దని ఆజ్ఞ మీకు తెలుసు కదా. అయితే నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, నీ సహోదరుణ్ణి నీవు చూసి వ్యర్థుడా అని పలికితే నువ్వు నరహత్య చేసినంత సమానం. ఎన్నిసార్లు నీ నోరు తెరిచి నీ సహోదరుని దేశించావు? ఎన్నిసార్లు నీ సొంత నీ తోడ పుట్టిన వారిని నువ్వు కోపంతో కక్షతో రగిలిపోయి వారి మీద ఎన్నిసార్లు అబండాలు వేస్తావు? ఏమండి? లేదండి, వాళ్ళ సంగతి మీకు తెలియదండి, వాళ్ళు మంచోళ్ళు కాదండి, వాళ్ళు చేసిన పనులు బట్టి నేను తిట్టవలసి వచ్చిందండి, వాళ్ళు చేసిన ప్రవర్తన బట్టి నేను అలాగా వారిని ద్వేషించవలసి వస్తుందండి అంటారు. ఎక్కడుంది నీ సహనం? ఎక్కడుంది నీ ఓర్పు? ఎక్కడుంది నీ యొక్క ప్రేమ? నిన్ను ప్రేమించిన వాడు నువ్వు ప్రేమిస్తే ఫలితం ఏముంది? నీ శత్రువులను కూడా ప్రేమించమన్నాడు కదా దేవుడు. నిన్ను ద్వేషించిన వారిని, నిన్ను అపహసించిన వారిని, నిన్ను కొట్టిన వారిని, తిట్టిన వారిని, నీ మీద నిందలు మోపిన వారిని కూడా దేవుడు ఏమన్నాడు? క్షమించు, ప్రేమించు, ప్రేమించు. యేసుప్రభు అదే అన్నారు కదా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించు. ఈరోజు మనం క్షమించలేకపోతున్నాం. పరలోక ప్రార్థన చేస్తాం కదండి, ప్రభువా మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను నీవు క్షమించు. ప్రార్థన చేస్తాం కానీ మనము క్షమించం. మనం క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమిస్తాడా? క్షమించడండి. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము అణచును, గర్విష్ఠుల యొక్క గర్వము అణచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. దయ నీకుంటే దేవుడు నేను దయ చూపిస్తాడు. నువ్వు కనికరపడితే దేవుడు నీ మీద కనికరపడతాడు. నువ్వు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నేను క్షమించలేనండి అంటారు చాలామంది. అప్పుడు దేవుడు అంటాడు, నేను నిన్ను క్షమించలేనమ్మా అంటాడు. ఏమైపోతావు? ఏమండి? ఈరోజు చాలామంది ఈహలోకమైనటువంటి జీవనంలో చిక్కుకుపోయి పరలోకాన్ని మర్చిపోతున్నారంట. ఇక్కడ ఏమైనా పర్లేదు నేను క్షమించను అంటాం. అయితే ఇక్కడ నువ్వు ఆ ప్రవర్తన వలన నువ్వేం కోల్పోతున్నావు? పరలోకాన్ని కోల్పోతున్నావు. ఈ లోక జీవనములో చిక్కుకోకండి అంటాడు భక్తుడు. ఆజ్ఞలను మీరు అనుసరించాలని, ఆలకించాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా బైబిల్ చూసినప్పుడు వ్యభిచరింపకూడదు. ఈరోజు చాలా మంది గమనించండి, తలంపుల్లో వ్యభిచారం. యేసుప్రభు అన్నారు, నీవు ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ నీ హృదయంలోనే, తలంపులోనే, నీ చూపులోనే ఒకవేళ నీవు తప్పుగా అనుకుంటే నువ్వు వ్యభిచరించిన వారితో సమానం అన్నాడు. ఆజ్ఞాతిక్రమం కాదా? ఈరోజు ఎంతమంది చెడు తలంపులతో జీవిస్తున్నారు? ఈరోజు ఎంతమంది శరీరముతో పాపం చేయకపోవచ్చు కానీ హృదయములో పాపం చేస్తున్నారు? విడిచిపెట్టాలి. ఆజ్ఞాతిక్రమము మన జీవితాలకి క్షేమము కాదండి. దేవుడు అంటున్నాడు కదా, మీరు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల మీకు క్షేమము, మీ క్షేమము నది వలె మారిపోతుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నది వలె, మీ నీతి సముద్రపు తరంగము వలె. నది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, నది ఎంత వేగముగా ప్రవహిస్తూ ఉంటుందో, సముద్రపు తరంగములు ఎంత గంభీరంగా మనకి కనపడతాయో అంత గొప్పగా నీ జీవితం మారిపోతుంది. ఈరోజు మనలో ఎందుకు కలవరం, ఎందుకు భయం, ఎందుకు ఆందోళన? దేవుని బిడ్డలు సింహం వల్లే ధైర్యంగా ఉంటారంట. నీతిమంతులు సింహం వల్లే. ఏది మనకు ధైర్యం ఉందా? లేదు. ఎందుకు లేదు?
మనము సరైనటువంటి ఆజ్ఞలతో కూడిన జీవితాన్ని జీవించట్లేదు. అందుకనే మనం భయపడతాం. అందుకనే మన జీవితాల్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక కలవరం, ఏదో ఒక ఆందోళన. సరైనటువంటి జీవితం జీవిస్తానండి, మనము ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా అస్సలు నిబ్బరం కలిగి ఉంటామంట. ఆందోళన రాదు, మనకి ఏ కలవరం రాదు. ఏమండి? సరైనటువంటి జీవితాన్ని జీవిస్తే, ఆజ్ఞలతో కూడిన జీవితం. నీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు అన్నాడు. దొంగతనము చేయొద్దు అన్నాడు దేవుడు. దొంగతనము చేయొద్దు. ఈరోజు ఎంతమంది దొంగతనాలు చేస్తున్నారు? ఏమండి? అంటే మన మీద ఇతరుల సొమ్ము మనం తీసుకోక్కర్లేదు, కానీ మన దేవుని విషయంలో కూడా దేవుని పరిశుద్ధ గ్రంథంలో, మలాకి గ్రంథం రాయబడితే, మీరు దేవుని యొద్ద దొంగిలించడం కుదురుతుందా? ఈరోజు చాలా మంది దేవునికి ఇవ్వాల్సిన అర్పణలు ఇవ్వట్లేదు, దేవునికి చెందవలసిన ఘనత చెందించట్లేదు. ఏమండి? మన రాబడి అంతట్లో 10వ భాగము దేవుని సొత్తది, మందు కాదు. మనము దొంగతనం చేస్తున్నామంట. దేవుడు మనకు తినటానికి ఆహారము, విత్తడానికి విత్తనాలు ఇస్తూ ఉంటే ఆహారం తినేస్తున్నాము, విత్తనాలు కూడా తినేస్తాం. పంట ఎక్కడి నుంచి వస్తుంది? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈరోజు ఖచ్చితమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే నీ క్షేమము నది వలె మారిపోతుంది, నీ సమృద్ధి నది వలె మారిపోతుంది, నీకు సమాధానము నది వలె మారిపోతుంది, నీ నీతి సముద్రపు తరంగం వలె నీవు గంభీరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నారు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. అబద్ధాలు ఈరోజు చాలా మంది నోరు తెరిస్తే అబద్ధాలు, సత్యం లేదు, నిజం లేదు. ఏమండి? ఏమండి? ప్రతి విషయంలో మోసం చేస్తున్నాం మనం. మన సొంత వారినే మనం మోసం చేస్తున్నాం. అన్ని అబద్ధాలు. అసలు అబద్ధము మన నోటికి రాకూడదంట. అబద్ధికుడు ఎవడు? సాతానుగాడు. నువ్వు అబద్ధం ఆడితే నువ్వెవరు తాలూకా? సాతానుగాడు తాలూకా అవుతుంది తప్ప యేసు ప్రభుకి సంబంధించిన వాడు అవ్వవు. రోజున అబద్ధపు మాటలు, అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మనకు తగవు. ఇప్పుడు చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. భార్య భర్తతో అబద్ధం చెప్పేస్తుంది, భర్త భార్య దగ్గర అబద్ధం చెప్పేస్తున్నాడు. చూడలేదు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుందిలే, చిన్న చిన్నవి అనుకుంటున్నారు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు చెబుతున్నారు, తల్లిదండ్రులు పిల్లలకు అబద్ధాలు చెబుతున్నారు. లేరా? ప్రతి విషయంలో సత్యాన్ని నేర్చుకోండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ నేర్చుకోండి. ఎందుకంటే ఆజ్ఞలను అనుసరిస్తేనే మనకి క్షేమం అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అబద్ధపు సాక్ష్యాలు మీరు పలకవద్దు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపబడద్దు. నీ పొరుగువాని భార్యనైనా, అతని దాసునైనను, దాసినైనను, అతని ఎద్దునైనను, గాడిదనైనను, నీ పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశించవద్దు. దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తి పడండి. ఎదుటి వాళ్ళది మనకెందుకు? ఈరోజు నీ మనసు మనం సంపాదించుకోవాలి. ఎంతసేపు చూసినండి వాళ్ళది ఏ విధంగా మనం తీసుకుందామా, లాక్కుందామని ఆలోచన ఈరోజు చాలా మందికి. విడిచిపెట్టండి, అది పాపం అని దేవుడు చెప్తున్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపం అండి. దేవుడు అంటున్నాడు కదా, ఈ రోజున ఎవరైతే ఆయన ఆజ్ఞలను ఆలకిస్తారో వారి క్షేమము నది వలె మారిపోతుంది, వారి నీతి సముద్రపు తరంగం వలె మారిపోతుంది అంట. ఆయన ఆజ్ఞలు కఠినము కాదు. ఈరోజు చాలా మందికి ఆయన ఆజ్ఞలు ఎలా కనబడుతున్నాయి? భారంగా, కఠినంగా కనబడుతున్నాయి. కానీ 1 యోహాను పత్రికలో మనం చదివినప్పుడు 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటే అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుటంట. దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? పాట పాడితే దేవుని ప్రేమించినట్టు కాదు, ప్రార్థన చేస్తే దేవుని ప్రేమించినట్టు కాదు, వాక్యం చెప్పేసినంత మాత్రాన దేవుని ప్రేమించినట్టు కాదు. ఆయన ఆజ్ఞలను నువ్వు గైకుంటే, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవిస్తే అప్పుడు నువ్వు దేవుని ప్రేమించినట్టు. ఈరోజున ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారో, ఎంతమంది దేవుని ప్రేమించినట్టుగా నటిస్తున్నారో ఆలోచించండి. నేను ఇంత ప్రసంగం చేసేసి ఆజ్ఞల్లో నేను తప్పిపోతే నేను దేవుని ప్రేమిస్తున్నట్ట కాదు. మీరంతా ప్రార్థన చేసి అన్ని అంతగా దేవుని సన్నిధిలో పాడి ఆరాధించి ప్రతి వారము దేవుని సన్నిధికి వచ్చి కానుకలు ఇచ్చి
దశమ భాగాలు ఇచ్చి ఆజ్ఞలను పట్టించుకోకుండా ఆజ్ఞల ప్రకారంగా జీవించకుండా ఉంటే నువ్వు దేవుని ప్రేమించినట్ట కాదు. బైబిల్ చెప్తుంది మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఏం కాదంటండి, కష్టమేం కాదు. ఈరోజు చాలా మంది అనుకుంటారు కష్టం అనుకుంటున్నారు, భారం అనుకుంటున్నారు. కాదంటండి, భారము కాదు ఆయన ఆజ్ఞలు. నువ్వు ఆశపడితే నేను ఇలా బ్రతకాలి, నేను ఇలా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి, ఇటువంటి జీవితం నాకు కావాలి ప్రభువా అని అడిగితే అవి నీకు ఎంతో తేలిగ్గా కనపడతాయి, ఎంతో తేలిగ్గా కనపడతాయి. ఆయన ఆజ్ఞలంట భారమైనవి కావు. ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞలు కోరుకుంటామోనండి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించడానికి ప్రయత్నిస్తామో దేవుడంట మనకి ఇష్టమైన కార్యాలు జరిగిస్తాడంట. ఇదే యోహాను పత్రికలో, మొదటి పత్రికలో 3వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినను దొరుకుతుంది. నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడు, నువ్వు ప్రార్థిస్తే దేవుడు వింటాడు. నువ్వు చేతులెత్తి ప్రభా ఇదిగో నా పరిస్థితి అంటే నీ చేయి పట్టుకుంటాడు ఆయన. ఎప్పుడు నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైతే, నువ్వు దేవుడికి నువ్వంటే ఇష్టం ఉందా, ఇష్టమైన జీవితం నీకుందా? ఆయన ఆజ్ఞలను అనుసరిస్తేనంటండి మనం ఆయనకి ఇష్టమైపోతామంట. ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తే ప్రతిరోజు మనం చేసే పనిలో ఎక్కడైనా పొరపాటు ఉందేమో, మనం మాట్లాడే మాటలో ఎక్కడైనా పొరపాటు ఉందేమో, మనం చేసే ఆలోచనలో ఒకవేళ ఎక్కడైనా పాపం ఉందేమో, ఇదిగో నేను ఇలా వెళ్తున్నాను, ఇలా మాట్లాడుతున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, ఇది చేస్తున్నాను, ఈ విషయంలో దేవునికి ఏదైనా కోపం పుట్టించేది, దేవునికి ఏదైనా ఇష్టం లేనిది, నాకు అపవిత్రత కలిగించేది ఏదైనా ఉందా అని పరీక్షించుకొని అడిగి వేస్తే నువ్వు ఎలా అయిపోతావు తెలుసా? దేవునికి ఇష్టమైపోతావంట. దేవుడికి ఇష్టమైపోతావు, మనుషులకి కాదు. మనుషులకి ఇష్టం కాకపోవచ్చు ఒకవేళ, ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఉంటే, నిజం మాట్లాడితే, పరిశుద్ధంగా ఉంటే, యథార్థంగా ఉంటే మనుషులను ఇష్టపడకపోవచ్చు, కానీ దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడితే ఏమవుతుందంట? ఆయన ఆజ్ఞ గైకొనుచు మనం ఆయన దృష్టికి ఇష్టమైనప్పుడు మనం ఏది అడిగినా అది ఆయన చేస్తాడు. ఏది అడిగినా చేస్తాడు. నువ్వు ప్రార్థిస్తే దేవుడిని ప్రార్థనకి జవాబు వెంటనే ఇస్తాడు. ఈరోజు ప్రభా నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు నా జీవితంలో అద్భుతం చేయట్లేదు, ఎందుకు నా నిర్లక్ష్యపరుస్తున్నావు, ఎందుకు ప్రభా అని చాలా మంది బాధపడుతుంటారు. అసలు నువ్వు దేవుడికి ఇష్టమైన జీవితం నీలో ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. ఈరోజు ఆలోచించాలి. మనం దేవునికి ఇష్టమైతే ఆయన ఆజ్ఞలను గైకుంటేనంట మనం ఏది అడిగినా అది మనకి ఆయన వలన దొరుకుతుంది. ఎవరి వలన? దేవుడి వల్ల మనకు దొరుకుతుంది. దేవుడు చేస్తాడంట. నీ జీవితంలో ఏం చెయ్యాలో అది ఆయన చేస్తాడు. ఏది కోరుతున్నావో, ఏది అడుగుతున్నావో, వేటి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో అవన్నీ కూడా ఆయన వల్ల నీకు దొరుకుతాయి. నీకు దొరుకుతాయి. అసాధ్యం అంటున్నారా నీ జీవితంలో? దేవుడు దానిని కూడా నీకు దొరికినట్లు చేస్తాడు. ఇక నాకు ఈ స్వస్థత రాదనుకుంటున్నావా, నాకు లేకపోతే నా జీవితం ఇక బాగుపడదు అనుకుంటున్నావా, ఇక నా జీవితంలో ఇదిగో నేను కోరుకునేది అవదేమో అనుకుంటున్నావా, నువ్వు ఆయనకి ఇష్టమైపో, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకో, దేవుని వలన నీకు సమస్తము దొరుకుతాయి. హల్లెలూయా. దేవుని వల్ల సమస్తం దొరుకుతాయంట. ఈ రోజున మనము ఆయన ఆజ్ఞలను ఇష్టపడతామండి. ఆయన ఆజ్ఞలు ఇష్టపడతాం. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలు ఇష్టపడతామో మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు ప్రారంభమవుతాయి, అద్భుతాలు ప్రారంభమవుతాయి. ఏమండి, ఏవేవో చేస్తారు చాలామంది, ఏవేవో చేసి ఎన్ని చేసినా ప్రయోజనం లేదంటే అనుకుంటారు. కానీ అసలైనటువంటిది చేయలేకపోతున్నాం మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం. 119వ కీర్తనలో మనం చూసినప్పుడు అండి 60వ వచనంలో రాయబడుతుంది, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను త్వరపడతానయ్యా అంటాడు ఆయన. ఈరోజు మనకు ఆ త్వరపడే మనసు ఉండాలి. దేనికోసం? ఆడటానికి త్వరపడటం, నోరు తెరిచి అబద్ధాలు ఆడటానికి కాదు మనం త్వరపడటమంట. ఆయన ఆజ్ఞలను 60వ వచనం 119వ కీర్తన 60వ వచనం, నీ ఆజ్ఞలను అనుసరించుట యందు నేను జాగు చేయక త్వరపడుతున్న అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మనం ఆలస్యం చేయకూడదు. ఇంకా ఆయన ఆజ్ఞ ఇది అయినా అని మనకి తెలిసినప్పుడు
ఆజ్ఞను పాటించడానికి, ఆజ్ఞ ప్రకారంగా జీవించడానికి, ఆజ్ఞను చేయటానికి మనం త్వరపడిపోవాలి, తొందరపడాలి. ఈరోజు అన్ని విషయాల్లో తొందరపడుతున్నారు కానీ దేవుని విషయంలో ఆలస్యం చేస్తున్నారు చాలామంది. దేవుని ఆజ్ఞలను నమ్మటానికి, దేవుని ఆజ్ఞలను వినటానికి, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటానికి ఆలస్యం చేస్తున్నారు. కానీ త్వరపడాలంట, త్వరపడాలి. అందుకనే ఇదే 119వ కీర్తన 73వ వచనంలో ఒక ప్రార్థన మనకి కనపడుతుంది. అక్కడ ఏం ప్రార్థన కనపడుతుంది అంటే, నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయి ప్రభువా అని అడుగుతున్నాడు. ఈరోజు మనం అడగాలి, అయ్యో ప్రభువా నీ ఆజ్ఞలు పాటించలేకపోతున్నాను, నీ ఆజ్ఞలను కలిగిన జీవితాన్ని జీవించలేకపోతున్నాను అయ్యా, నాకు బుద్ధి దయచేయను ఆయన. ఈ ప్రార్థన ఎంతమంది చేస్తున్నామండి? ఏవేవో అడుగుతుంది దేవుడి దగ్గర. నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించలేకపోతున్నానయ్యా, నీకు ఇష్టమైన బ్రతికే ఆ కృపను నాకు ఈ ప్రభు అని అడిగారు ఎప్పుడైనా? నీ ఆజ్ఞలను నేర్చుకునేటట్టుగా నాకు బుద్ధి దయచేయి ప్రభు అని అడుగుతున్నాడు ఆయన. రోజున మన ప్రార్థన మారాలి. మన ప్రార్థన మారితే మన జీవితం మారిపోతుంది. మన ప్రార్థన మారితే మన పరిస్థితులన్నీ మారిపోతాయండి. ఈరోజు మన ప్రార్థన అంతా ఎప్పుడు అదే ప్రార్థన. ఏ ప్రార్థన? ఇదిగో ప్రభా వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, ఈ పరిస్థితి, ఆ పరిస్థితి, అప్పులు చూడయ్యా, కష్టాలు చూడయ్యా, ఈ రోగం చూడు ప్రభా, నాకు ఇది ప్రభా, అది ప్రభా అడగొచ్చు, తప్పు లేదు. కానీ ఇటువంటి ప్రార్థన కూడా మనం చేసే అనుభవంలోకి మనం వెళ్ళాలి కదా. ఏ ప్రార్థనలో? నీ ఆజ్ఞలను నేర్చుకునే బుద్ధి నాకు ఈ ప్రభువా, నీ ఆజ్ఞల ప్రకారంగా జీవించే జీవితం నాకు ఈ నాయనా, నాలో ఉన్న పాపమును నిన్ను జయించే శక్తి నాకు ఈ ప్రభువా, నేను నా కుటుంబము కూడా నీ సన్నిధిలో నిన్ను స్తుతించుకునే అవకాశం మాకు ఈ ప్రభువా. ఎక్కడ పడిపోయానో, ఎక్కడ తప్పిపోయానో, ఎక్కడ నేను పొరపాట్లో ఉన్నానో నా జీవితాన్ని నేను సరిదిద్దుకొని మరలా నీ కృపలో నిలిచే జీవితాన్ని నాకు ప్రభువా. ఈ ప్రార్థన ఎప్పుడైనా మన నోటి నుండి వస్తుందా? వాళ్ళ పొరపాట్లు, వీళ్ళ పొరపాట్లు దేవుడికి చెప్తాము కానీ, అయ్యో నేనేం పాపం చేస్తున్నానో, నాలో ఏ పొరపాటు ఉందో ఒక్కసారి నన్ను సరిదిద్దయ్యా అని ప్రార్థన మనకు వస్తుందండి. ఇతరులను వేలు పెట్టి చూపటం కంటే మనం వేలు పెట్టి చూపుకోవటం మనకు ఎంతో మంచిది. అందుకే యేసుప్రభు అన్నారు, ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని వెతుకో, ఎదుటివాని కంట్లో నలుసు కాదు అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప ప్రార్థన! నీ ఆజ్ఞలను నేను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచే ప్రభా అన్నాడు. ఎంత గొప్పవంటే ఆజ్ఞలు అండి. ఈ రోజున ఒక్కసారి మరలా 10 ఆజ్ఞలను మీరు చదువుకోండి. క్రొత్త నిబంధనలో ఆయన ఇచ్చిన ఆ మరొక 2 ఆజ్ఞలు కూడా మీరు చదువుకోండి. ఏ ఆజ్ఞలో మీరు తప్పిపోయారో ఒకసారి ఆలోచించండి. ఏ ఆజ్ఞలో నువ్వు వెనకబడిపోయావో ఒకసారి ఆలోచించు. ఎందుకో పరిశుద్ధాత్ముడు ఈ మాట బయలుపరుస్తున్నాడండి. ఇది ఒక ప్రవచనంగా దేవుడు మీకు చెప్తున్నారు. 10 ఆజ్ఞలలో మీరు ఏ ఆజ్ఞలో తప్పిపోయారో గుర్తించుకొని, గమనించుకొని, సరిదిద్దుకొని మరలా మీరు ఆయన ఆజ్ఞను అనుసరించే జీవితంలోకి మీరు వస్తే ఆ ప్రభు చెప్తున్నారు, క్షేమము నీకు రాబోతుంది, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి, ఆశీర్వాదం నీ తలల మీదకి వచ్చి తీరుతుంది, నీ జీవితాలే మారిపోతాయి, మీ పరిస్థితులు మారిపోతాయి. ఏవేవో చేయమంటలేదు నేను, ఆజ్ఞలను పాటించండి అని చెప్తున్నాను నేను. పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నారు. మీరు ఒక్కసారి పరీక్షించుకోండి, ఒక్కసారి పరీక్షించుకోండి. ఇది నా మాటగా కాదండి, నేనేదో ఆవేశంగా, లేకపోతే నేనేదో చెప్పాలి అని, ఏదో గద్దించాలని కాదు, కానీ నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, హల్లెలూయా, మన హషంతోరా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నానండి. ఆయన ఆజ్ఞల్లో మీరు ఏ ఆజ్ఞ తప్పిపోయారో ఒక్కసారి గుర్తు చేసుకొని మరలా సరిదిద్దుకొని ఆయన ఆజ్ఞల్లోకి వస్తే జీవితం ఆ క్షణం నుంచే మారిపోతుంది. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఆ విషయంలో నువ్వు సమాధానము, సంతోషము చూస్తావు. ప్రభు అంటారు అక్కడ ప్రార్థన, నీ ఆజ్ఞల్లో నేను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచే ప్రభువా అని అడుగుతాడు. ఎంతో గొప్పవండి ఆజ్ఞలంటే. ఆజ్ఞలంట బంగారము కంటే, వెండి కంటే, అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియములు అంటాడు 127 వచనంలో. 119వ కీర్తన 127.
అపరంజి కంటే, బంగారం కంటే నీ ఆజ్ఞలే నాకు ఇష్టమయ్యా అంటున్నాడు. ప్రియము. ఈరోజు మనకేమి ఇష్టం? ఆజ్ఞలు కాదు, బంగారం ఇష్టపడతారు చాలా మంది. ఎంత రేటు ఎక్కువైపోయినా సరే బంగారం అంటేనే ప్రేమ. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నాకు బంగారం మీద నాకు ప్రియం లేదయ్యా, ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తుల మీద, అంతస్తుల మీద, వైభవం మీద, ఏదో గొప్ప ఘనత మీద, అధికారం మీద నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఇష్టం ఏంటో తెలుసా? నీ ఆజ్ఞలు అంటే నాకు ఇష్టమయ్యా అంటున్నాడు. ఈరోజు నీకు ఇష్టం ఉందా ఆయన ఆజ్ఞలంటే? నువ్వు ఇష్టపడుతున్నావు ఆయన ఆజ్ఞలని? బంగారం కంటే, అపరంజి కంటే. మీరు చదవండి ఆ మాట, మీరు చదవండి 127 వచనం. బంగారం కంటేను, అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియమైపోతున్నాయ్యా. ప్రియము ఇష్టమయ్యా నాకు. ఈరోజు నీకేంటి ఇష్టం? నీ ఇష్టం ఏంటని అడిగితే ఏం చెప్తారు? ఏమి ఇష్టం అండి నీకంటే? ఒక ఆయన నా చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అంట. ఆయన ఏమంటే ఇష్టం అండి? ఈరోజు నీకేమి ఇష్టం? మీరు ఆడవాళ్ళని అడిగితే మీ స్త్రీలు ఏమంటే బంగారం ఇష్టం అంటారు. మీరు మా పురుషులను అడిగితే వాహనము, కారు, బైక్ ఇష్టం అంటారు. ఏమండి? ఇవి కాదండి మన ఇష్టాలు. అక్కడ చూడండి, నాకు ఏమి ఇష్టం అంటే ఆయన నీ ఆజ్ఞలు ఇష్టపడుతున్నాను ఆయన. ఈరోజు మనకు ఉందండి ఆ జీవితం? ఆజ్ఞలు ఇష్టపడే బ్రతుకు మనకుందా? దేవుని మాటకు లోబడే ఆ మనస్సు మనకుందా? బంగారు కంటే, అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియమయ్యా అంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లోనండి వెనకబడిపోటే కారణం ఏంటంటే, ఇదిగో ఈ ఆజ్ఞలు పక్కనెట్టేసారు చాలా మంది. పాట పాడుతున్నాం కదా అనుకుంటున్నారు కానీ, ఆరాధన చేస్తున్నా కదా అనుకుంటున్నారు కానీ, ఏదేదో గొప్పగా ఇదిగో మందిరం కోసం, లేకపోతే ఇది చేశాను, అది చేశాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను అనుకుంటున్నారు కానీ, అవన్నీ కాదు. కానీ ఆజ్ఞలను తప్పిపోతున్నాం అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు చాలా మంది. పరిశుద్ధాత్మ అదే బయలుపరుస్తున్నారు. మీరు ఆయన ఆజ్ఞలు ఇష్టపడండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఆయన నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు నేను కరుణిస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పటి వరకునంటండి? నీ తరతరాలు నీవు ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే నీ పిల్లలను 1000 తరాల వరకు కూడా ఆయన కరుణించే దేవుడై ఉన్నాడండి. దావీదు విషయంలో దేవుడు అంటాడు, ఒక మాట ఆయన కోసం చెప్తాడు. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో 34వ వచనంలో, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనం. రాజ్యము వాని చేతుల నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు విషయంలో నా ఆజ్ఞలు అనుసరించి నా కట్టలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసుకుని అతని దినములన్నీ కూడా నేను అతనిని అధికారిగా ఉండనిస్తానన్నాడు దేవుడు. ఎందుకు? దావీదుని అంటండి దేవుడు అతని దినములన్నీ కూడా ఆయన అధికారిగా ఉంచాడంట. ఆ ఉన్నతమైన స్థితిలోనే, ఆ హోదాలోనే, ఆ అధికారంలోనే, ఆ రాజు స్థానంలోనే ఉంచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకు? కారణం ఒకటే, ఏంటంట? నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు గనుక నేను అతని జ్ఞాపకం చేసుకుంటున్నాను, అతని దినములన్నీ కూడా అతని అధికారిగా ఉండనిచ్చినట్టు. ఈరోజు నీ దినములన్నీ క్షేమంగా ఉండాలి. నీ దినములన్నీ నీవు సమాధానంతో ఉండాలి. నీ దినములన్నీ నీకు ఒక అధికారం, ఒక మంచి స్థితి నీకు ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలంటే నువ్వేం చేయాలి? దావీదు వలె మనము కూడా ఆజ్ఞలను అనుసరించాలంట. ఎంత స్పష్టంగా దేవుడు అంటున్నాడు, రాజ్యము వాని చేతుల నుండి బొత్తిగా తీసివేయక నేను కోరికన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించెను గనుక దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నాను, అతని దినములన్నిటిలో కూడా నేను అతని అధికారిగా ఉండనిస్తున్నాను. ఆయన ఆజ్ఞలను పాటించాను. ఈ రోజున మనమే ఆయన ఆజ్ఞను నిర్లక్ష్యపరుస్తున్నామండి. ఈ లోకమంతా కూడా ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నారు.
ఈ సృష్టి అంతా ఆయన ఆజ్ఞలు పాటిస్తుంది. యోబు గ్రంథంలో రాయబడింది, ఉదయింపవద్దని దేవుడు సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయించడంట. దేవుడు ఏది చెప్తే సూర్యుడు అదే చేస్తాడు. సూర్యుడా నువ్వు ఉదయింపవద్దు అంటే సూర్యుడు దేవుడి మాటకి, ఆయన ఆజ్ఞకి లోబడిపోతాడంట. కానీ మనం లోబడుతున్నామా? మనం ఆజ్ఞను వింటున్నామా? వినలేకపోతున్నాం. వెళ్ళొద్దు అంటే వెళ్తున్నాం, చేయొద్దు అంటే చేస్తున్నాం, అది వద్దు అంటే అదే చేస్తున్నాం, ఇది చేయమంటే అది చేయట్లేదు. ఈ రోజున మనిషి మానవుడు అండి దేవుని ఆజ్ఞను అనుసరించలేకపోతుంది. యోబు గ్రంథం 9:7 స్పష్టంగా రాయబడింది, ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఖచ్చితంగా మనకు లేదు ఆ ఖచ్చితమైన జీవితం. సూర్యునికి ఉంది, మనకు లేదు. సముద్రముకి ఆయన ఒక మాట చెప్తే నిమ్మలమైపో అంటే అయిపోతుందంట. మనం అవుతామా? కొట్లాటికి వెళ్ళొద్దని దేవుడు చెప్తే మనం ఆగుతున్నామా? ఏమండి, ఈ రోజున మనం వింటలేదు, కానీ సముద్రం ఆయన మాట ఏంటో, సూర్యుడు ఆయన ఆజ్ఞకు లోబడుతుంది. తరంగములు అణిగిపోవాలంటే ఆయన ఆజ్ఞగా ఆగిపోతుందంట. యేసుప్రభు ఒక రోజున ఆయన సముద్రమే ప్రయాణం చేస్తూ తుఫానుని ఆగిపోమని ఆజ్ఞాపించాడంట. అది ఆగిపోయింది. ఎంత గొప్ప విషయం అండి. ఈ మనం గొప్పవాళ్ళమా? సూర్యుడి కంటే గొప్పవాళ్ళం మనం? ఏమండి, దేవుని దృష్టిలో గొప్పవాళ్ళం కావచ్చు, కానీ ఒకసారి మనం ఆలోచిస్తే అంత గొప్పవే దేవుడి మాట వింటూ ఉంటే మనం ఏ పాటు వాళ్ళమండి? పురుగు వంటి వాళ్ళమండి. ఎంతలో కనపడే అంతలో ఆవిరి వంటి వారు, నీటి మీద బుడగ వంటి వారు, ఇలా వెళ్ళిపోయి మరలా తిరిగి రాని గాలి వంటి వారు మనం. ఎంత అల్పమైన జీవితం అండి. కానీ మనకెంత గర్వమో, మనకెంత అహంకారమో, మనమెంతగా దేవుని కూడా లెక్క చేయలేనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎన్నోసార్లు. దేవునికి కూడా భయపడకుండా ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించిన దినాలు ఎన్నో. ఏమండి, ఈ రోజున ఆలోచించాలి. సూర్యుని ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఆజ్ఞలను అతిక్రమించాడు. దేవుడు మనకి ఏ మాట చెప్తున్నారో ఆ మాట వింటే చాలండి, వింటే చాలంట. మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ద్వితీయోపదేశకాండం 28 నీ దేవుడని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారంగా నువ్వు నడుచుకొని నెడలా, ఇదిగో ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును. నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. నీ దుక్కుటెద్దులు, గొర్రె మందలు, మేకల మందలు, పశువులు దీవించబడతాయి. నీ గర్భఫలం దీవించబడుతుంది. నీ పిండి పిసుకు తోటి దీవించబడుతుంది. నీ నూనె బుడ్డు దీవించబడుతుంది. నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. నువ్వు బయటికి వెళ్తే దీవించబడతావు, లోపలికి వస్తే దీవించబడతావు. సమస్త జనముల కంటే నీవు పైగా హెచ్చుగా ఉంటావు. ఎవరు చెప్పిన మాటలండి ఇవి? దేవుడు చెప్పిన మాటలు. ఒట్టివా? సరదాగా చెప్పాడు దేవుడు. ఏమండి, ఆలోచించండి. దేవుడు ఎప్పుడైనా ఏదైనా సరదాగా మాట్లాడాడు? ఆయన ఎంత గొప్ప మాటలు అవి. కానీ మనం చేయలేకపోతున్నాం, ఆయన మాట వినలేకపోతున్నాం, శ్రద్ధగా వినలేకపోతున్నాం. శ్రద్ధగా దేవుని సన్నిధికి వచ్చామంటే ఆయన మాట, అయ్యో నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లోడండి, చిన్న పిల్లోడు సమూయేలు. దేవుడు పిలుస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ఆయన స్వరమిని, ఎవరో నన్ను పిలుస్తున్నారు అని దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పిలిచావా? నేను పిలవలేదయ్యా, నిన్ను వెళ్ళి పడుకో అంటే మరలా దేవుని స్వరం పడుతుంది, సమూయేలు సమూయేలు అంటే మరలా దిగ్గులు లేచి మరలా, అదిగో నాతో ఎవరో మాట్లాడుతున్నారు. నీకుందా దేవుడి సన్నిధిలో దేవుడు నాతో మాట్లాడుతున్నారని భయము, కంగారు, ఆందోళన, ఆ తపన, ఆ ఆశ నీకుందా? ఆ మెలకు నీకుందా? దేవుడు మాట అంటే ఎవరికి లెక్కలేదండి. మూడోసారి కూడా పిలిచినప్పుడు మరలా వెళ్తే ఆ దైవజనుడు అన్నాడు, అర్థమయ్యి దేవుడు తను పిలుస్తున్నాడని, ఈసారి నీకు వినపడితే ఆలకించుచున్నాను, నాకు సెలవిమ్మన్నాడు. కానీ నీవు శ్రద్ధగా ఆయన మాట అంటే నీ జీవితమే మారిపోతుందండి.
ఆ రోజున సమూయేలు పిల్లవాడే, చిన్నోడే, కానీ దేవుడి మాట శ్రద్ధగా విన్నాడు. ఆలకిస్తున్నానయ్యా, 3 సార్లు పిలిచినప్పుడు నేను విన్నానయ్యా, నాకు వినపడిందయ్యా. నీ మాట వినేటువంటి చెవి నాకుందయ్యా. చెప్పయ్యా, నువ్వు నన్ను ఏం చేయమంటావు, నేను ఆలకిస్తున్నాను, సెలవిమ్మంటే దేవుడు అతన్ని ఎలా మార్చేశాడు? గొప్ప ప్రవక్తగా మార్చేశాడు. గొప్ప గొప్ప దైవజనులు పిల్లలు అవ్వలేకపోయారు, అంత గొప్ప ప్రవక్త. కానీ ఒక 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 చిన్న పిల్లోడికి ఏం జ్ఞానం ఉంటుందండి? ఈరోజు దేవుని సేవకు వస్తే నీకేం తెలుసు అని దేవుని సేవ చేస్తున్నావు? బైబిల్ నీకు ఏం తెలుసు? వాక్యం ఏం తెలుసు? చిన్న పిల్లోడితో దేవుడు మాట్లాడితే దేవుని స్వరం విని గాదు మొదలుకొని బయర్ష వరకు గొప్ప ప్రవక్తగా అతడు ఏది చెప్తే అదే జరిగింది. అతడు చెప్పినది ఏది ఒక్కటి కూడా నెరవేరకుండా లేదంటండి. అంత గొప్ప ప్రవక్త. కారణం ఏంటి తెలుసా? ఆ ఆ మాట, దేవుని మాట శ్రద్ధగా విన్నాడు, ఆలకించాడు, ఆయన ఆజ్ఞను విన్నాడు. ఆయన ఈ రోజున ఈ దేవుడని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకుంటే రావా దీవెనలు, రావా ఆశీర్వాదాలు. నీ కుటుంబంలో ఎందుకు దరిద్రం ఉంటుంది? దేవుని మాట గొప్పది, దేవుని మాట సత్యము, యథార్థం అని నువ్వు నమ్మితే ఆజ్ఞలను నిర్లక్ష్య పెట్టొద్దని. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో అదే మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం చాలా గొప్పదండి, చాలా గొప్పది. యోబు గ్రంథం 23:12 యోబు గారు అంటారు ఆయన ఒక మంచి ఖచ్చితమైన జీవితాన్ని జీవించాడు. ఎంత ఖచ్చితమైన జీవితం అంటే ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయం కంటే నేను ఎక్కువగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఆయన ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు? ఆయన పెదవుల నుండి వచ్చినటువంటి ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో వాటిని నేను విడిచి తిరిగినా లేదు, నేను తిరగలేదు. నేను అసలు ఆజ్ఞలు విడిచిపెట్టిన జీవితం నాకు లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత పరిస్థితులు తారుమారైపోయినా, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఆశీర్వాదం వచ్చిన ఆశీర్వాదం లేకపోయినా, దేవుడిచ్చిన దేవుడు తీసేసుకున్నా, నేను ఆయన పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. నువ్వు నేను చెప్పగలుగుతాం ఆ మాట ధైర్యంగా? ఎన్నిసార్లు మనము ఇష్టం వచ్చినట్టుగా తిరిగాము, ఎన్నిసార్లు ఆయన మాట పక్కన పెట్టేస్తాము, ఎన్నిసార్లు ఆయన ఆజ్ఞను అతిక్రమించేస్తాము. ఆయన తన గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతున్నాడు, నా దేవుని పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు అన్నాడు. ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఈ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి, ఈ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఇంకా ఆయన ఏమంటున్నాడు చూడండి, నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుకున్నాను నేను. మన ఆలోచనల కొరకు ఆయన ఆజ్ఞలు పక్కన పెట్టేస్తాం, మన సొంత నిర్ణయం నెరవేర్చుకోవటానికి ఆయన మాట పక్కన పెట్టేస్తాం. కానీ యోబు అలా చేయలేదంటాడు. ఆయన ఆజ్ఞలను ఎంత గొప్పగా పాటించాడంటే ఆయన యోబు గారు సొంత అభిప్రాయాలు కూడా పక్కన పెట్టేసివాడంట. సొంత అభిప్రాయాల కంటే, సొంత ఆలోచన కంటే, సొంత నిర్ణయం కంటే నా దేవుని ఆజ్ఞ నాకు ముఖ్యము, నా దేవుని ఆజ్ఞ నాకు ఎక్కువ ఎంచుకున్నాను. ఈరోజు మన జీవితాలు అలాగున మారునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు కూడా మనం కూడా అటువంటి సాక్ష్యం పలికే జీవితంకి దేవుడు మనకి అటువంటి జీవితం అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎంతమంది ఆమేన్ చెప్తున్నారండి? బిగ్గరగా చెప్పండి ఆమేన్. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్రపు తరంగం వలె మారును ఉండునని దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాడు, తల వంచి కళ్ళు మూసుకొని. ఈరోజు దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతూ వచ్చాడు? గ్రహిస్తున్నారా? గ్రహింపు ఉందా? అడగండి దేవుణ్ణి, ప్రభువా ఈరోజు నాకు గ్రహింపి నాయన, నాకు గ్రహింపి ప్రభు నాయన, నా జీవితంలో ఒక గ్రహింపి ప్రభు నాయన, నేను నీ ఆజ్ఞలను అనుసరించలేకపోతున్నానేమో ప్రభు, నాకు గ్రహింపి నాయన, నా గ్రహింపి ప్రభు. 2 చేతులు ఆయన వైపు చాపి దేవుణ్ణి అడుగుదామండి.
దేవుణ్ణి అడుగుదాం. దేవుణ్ణి అడుగుదాం. కీర్తనకారుడు అడుగుతున్నాడు, నీ ఆజ్ఞలను నేర్చుకునేటానికి నాకు బుద్ధి దయచే ప్రభు అని అడుగుతున్నాడు. నాకు బంగారం కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలే నాకు ప్రియముగా ఉన్నాయి అని కోరుతూ ఉన్నాడు. ఈ రోజున మనం అడగగలుగుతున్నామా? మనం దేవుని ఆజ్ఞలను మనం పక్కన పెట్టేసామే. దేవుని ఆజ్ఞలను పట్టించుకోలేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామే. ఈ రోజున ఏది ఆజ్ఞతో కూడిన జీవితం? సూర్యుడు అంట ఉదయింపవద్దని దేవుడు ఆజ్ఞాపిస్తే ఉదయించడంట. కానీ మనం ఎన్నిసార్లు ఆయన ఆజ్ఞలను అతిక్రమించేస్తాము, ఎన్నిసార్లు ఆయన ఆజ్ఞలు పక్కన పెట్టేస్తామో. దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి. దేవుడు ఖచ్చితంగానండి నీ జీవితంలో ఆయన ఆజ్ఞలు నెరవేర్చబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆయన ఆజ్ఞలు నెరవేర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిద్దామని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవా, నాకు ఒక మంచి జీవితాన్ని ప్రభు, నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలయ్యా. నేను ఏ ఆజ్ఞలో నేను తప్పిపోయానో, ఏ ఆజ్ఞలో నేను తొలగిపోయానో ఒక్కసారి నన్ను దర్శించయ్యా. మరలా నాకు ఆ ఆజ్ఞలతో జీవించే కృపను, జీవితాన్ని నాకు ప్రసాదించయ్యా. అడుగుదాం వేశారు, అడుగుదామండి వేశారు. ఆజ్ఞలతో కూడిన జీవితం మనకుంటే మన జీవితం ఫలభరితం అయిపోతుందండి. మన జీవితం ఫలిస్తుందండి. యోసేపు ఫలించడి కొమ్మ. అతడు ఎలా విస్తరిస్తున్నాడు, ఈరోజు మనం కూడా అలా విస్తరిస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభు. ఈరోజు ప్రభు ఎందరో అయ్యా ఆజ్ఞ అతిక్రమించి జీవిస్తూ ఉన్నారు ప్రభు. అయితే ఈ రోజున మేము ఒక్కటే ప్రభు, మరలా మేము మా తప్పుదమ్మ తెలుసుకొని ఆజ్ఞ అతిక్రమించినటువంటి వాటిని విడిచిపెట్టి మరలా నీ ఆజ్ఞల్లోనికి మేము రాగలిగితే మా జీవితంలో గొప్ప కార్యం జరుగుతుందని చెప్తున్నాం ప్రభు. నాయన, మా జీవితంలో గొప్ప కార్యం జరుగుతుందని చెప్తున్నాం ప్రభు. దేవుని అడగండి. దేవుని అడిగితే దేవుడు ఇస్తాడండి అటువంటి జీవితాన్ని. దేవుని అడిగితే దేవుడు ఇస్తాడనేటువంటి బ్రతుకును మనకి. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా, నీకే ఆరాధన. ఇహ పరములోన అతి కాంక్షణీయుడా, నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నాయన, మాకు ఒక మంచి జీవితాన్ని ప్రభు, నీ ఆజ్ఞలు నేర్చుకొని బుద్ధి మాకు దయచే ప్రభు. ఆజ్ఞలను అతిక్రమించకుండా ఏ ఆజ్ఞలో నేను తొలగిపోయానో గ్రహించి
మరలా నీ కృపలో నిలిచి మరలా ఆజ్ఞలు అనుసరించే జీవితంలోకి నన్ను నడిపించాయా. అటువంటి కృప నాకు ఇచ్చినప్పుడు ప్రభా, నా క్షేమము నది వలె మారిపోతుంది అంటున్నావయ్యా. నా నీతి సముద్రపు తరంగం వల్లే మారిపోతుంది అంటున్నావయ్యా. నేను నీ ఆజ్ఞలు అనుసరిస్తే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తే నువ్వు చెప్పిన ప్రతి దీవెన నేను పొందుకుంటానయ్యా. బంగారం కంటే అపరంజి కంటే నాకు నీ ఆజ్ఞలే ప్రియములు అని చెప్తున్నటువంటి జీవితాన్ని పొందుకుంటానయ్యా. యోబు గుండెల మీద చేసుకుని ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నాడయ్యా. నేను ఆయన ఆజ్ఞలను అతిక్రమించి తిరగలేదు అంటున్నాడయ్యా. ఈ రోజున అటువంటి సాక్ష్యం నేను సంపాదించుకోగలుగుతానయ్యా. నాకు ఈ ప్రభు అటువంటి జీవితాన్ని వ్యర్థంగానే నా జీవితాన్ని గడుపుతున్నానయ్యా. ఇష్టం వచ్చినట్లుగా నా బ్రతుకు జీవిస్తున్నానయ్యా. నేను ఆజ్ఞలను పక్కన పెట్టేసాను ప్రభు, నన్ను క్షమించయ్యా. మరలా నాకు నీ ఆజ్ఞలతో కూడిన బ్రతుకు ప్రభా, నీ ఆజ్ఞలను నేర్చుకునే బుద్ధి నాకు ఈ ప్రభా, నీ ఆజ్ఞలను అనుసరించే జీవితం నాకు ఈ ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభు. ఈ రోజున ఈ జీవితాల్లోనండి ఈ పరిస్థితి ఏదైనా వాటంతటవే మారుతాయి. మన జీవితం సరిగా ఉంటే, మనం ఆయనకి ఇష్టమైతే, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తేనంటే ప్రభు అంటున్నారు కదా, నీకు ఇష్టమైనది నీకు దొరుకుతుంది ఆయన వలన. ఆయన వలన నీకు ఇష్టమైనది ఏదో, నీకు ఏది ఇష్టమో, నువ్వు ఏది అడుగుతున్నావు అన్నీ నీకు దొరుకుతాయి. ఆయన ఆజ్ఞలు అనుసరించండి చాలు, ఆయనకి ఇష్టమైపోండి చాలు. ఇది నా మాట కాదు, ఇది పరిశుద్ధాత్మ బయలుపరుస్తున్న ప్రవచనం. మీరు ఇష్టమైపోండి ఆయనకి, దేవుడికి ఇష్టమైపోండి, దేవునికి ఇష్టమైపోండి. ఎప్పుడు ఇష్టమైపోతాం? ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే. అప్పుడు నువ్వు ఏది అడిగినా దేవుడు ఇచ్చేస్తాడండి. నువ్వేది కోరుకుంటే దేవుడు దొరుకుతుందండి నీకు. తండ్రి అంటే నీకు ప్రత్యక్షం అయిపోతాడు ఆయన. ఆయన నువ్వు అగ్నిలో ఉంటే అక్కడ నీకు ప్రత్యక్షం అయిపోతాడు ఆయన. జలముల్లో పడి నువ్వు వెళ్తే అక్కడ నీకు ప్రత్యక్షం అయిపోతాడు ఆయన. అంధకారములోనే ఉంటే అక్కడ నీకు ప్రత్యక్షం అయిపోతాడు ఆయన. ఏ కష్టాల్లో నువ్వు ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఇదిగో ఆయన నీకు తోడుంటాడు. అక్కడ నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు ఆయన. ఇవి నా మాటలు కాదండి, పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు ప్రవచనం. నమ్మితే నువ్వు ఆయన మహిమను చూస్తావు, నమ్మితే ఆయన మహిమను చూస్తావు. అటువంటి జీవితాన్ని మాకు ఇమ్మని నజరేయుడని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన దైవజనులకి ఇంతవరకు చేరి వచ్చిన సంఘ బిడ్డలను మనలందరినీ ఉద్దేశించి క్షేమాభివృద్ధి అనేటువంటిది సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మనం అనుభవించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనం ప్రేమించి మనకు తెలియపరిచిన మాట. ఆయన ఆజ్ఞలను మనం ఆలకించి ఆయన ఆజ్ఞానుసారం కనుక మనం జీవిస్తే క్షేమం అనేటువంటిది మన జీవితాలను వెంబడిస్తుంది అన్న విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. చక్కని వాక్యాన్ని రాత్రికాల సమయంలో మనకు అందించిన దైవజనులకు సంఘపక్షాన ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తోత్రమయ్యా. మహాపరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు మహిమ ఘనత ప్రభావాలను మేము ఆరోపిస్తూ ఉన్నామయ్యా. మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి, మీ కృపాసనమునద్దకు రావటానికి రాత్రి మీరు ఇచ్చిన జీవముతో జీవమైన మిమ్మల్ని స్తుతించి ఆరాధించటానికి మీరు చూపిన మీ మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఇరువురు దైవజనులను మా మధ్య మీరు నిలువబెట్టుకొని అయ్యా, నీ బిడ్డలైన మాతో సూటిగా స్పష్టముగా మీరు మాతో మాట్లాడిన నీ ప్రతి మాటను బట్టి కూడా నీ నామాన్ని మేము గణపరుస్తూ ఉన్నాము. అవునయ్యా, ఏ మాటల ద్వారా మా జీవితాలు బాగుపడతాయో, ఏ మాటలు మా జీవితాలను ఆశీర్వాదంలోనికి తీసుకుని వెళ్తాయో, ఏ మాటలు కోల్పోయినా దానినన్నింటినీ కూడా పొందుకునేలాగా చేస్తాయో, అటువంటి శ్రేష్టకరమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన మాటలను అయా మీ సేవకుని ముఖాంతరముల నుంచి మీరు మాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఈ వాక్యం అనే అర్థములో మమ్మలను మేము చూచుకోవటానికి మీరు అనుగ్రహించిన మరి యొక్క తరుణమును బట్టి నీ నామాన్ని మేము గణపరుస్తూ ఉన్నాము తండ్రి. అవునయ్యా, సరి చేసుకోవాలని, సరిదిద్దుకోవాలని, మీ వాక్యముతో సరిపోల్చుకుంటూ తండ్రి అయా మా జీవిత ప్రయాణంలో మేము ముందుకు సాగాలన్న విషయాన్ని మరొక్క మారు మీరు మాకు గుర్తుకు తెచ్చినందుకు మీకు స్తోత్రాలు. అవును తండ్రి,
నీ ఆజ్ఞానుసారం మేము జీవిస్తే, అయా మీ ఆజ్ఞకు లోబడి మా జీవితాన్ని మేము నిర్మాణం చేసుకుంటే ఎటువంటి ఆశీర్వాదాలను మేము అనుభవిస్తామో, అయా ఎటువంటి క్షేమము మమ్మలను వెంబడిస్తుందో, ఎటువంటి నీతి కలుగుతుందో అనేకమైన విషయాలు మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మీ ఆజ్ఞానుసారం మేము జీవించలేకపోవటం వల్లనే దేవా మా సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, ప్రతికూలతలు, అవమానాలు, బలహీనతలు అనేటువంటివి మాకు కలుగుచూ ఉన్నవని మరొకసారి మీరు జ్ఞాపకం చేశారు. అయా మీ ఆజ్ఞానుసారం మేము జీవించటం ప్రారంభిస్తే, అయా తండ్రి నువ్వు మాతో ప్రవచన రూపంగా మీరు సెలవిచ్చావు. ప్రతి పరిస్థితిని కూడా నువ్వు మార్చబోతున్నాను, నువ్వు మాతో మాట్లాడావు. అయ్యా విశ్వాసముతో నీ వాక్కును మేము స్వీకరించాము తండ్రి. ఏ విషయాల్లో మేము తప్పిపోతూ ఉన్నామో, ఏ ఆజ్ఞలను పాటించకుండా నిన్ను దుఃఖపరుస్తూ ఉన్నామో, వాటి విషయాల్లో దేవా మమ్మల్ని సరి చేసుకుంటూ, అయ్యా మా ముందు ఉంచబడిన పరుగు పందెములో దేవా ఓపికతో సహనముతో పరుగు పెట్టే కృప వాక్యమున మాకందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కొందనాలు వాక్యం ఎత్తిన అయ్యా మీ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. పవన్ గారిని బట్టి నీ కొందనాలు చక్కని మాటను అయ్యా మీ సేవకుడు ముఖాంతరములోంచి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. తగ్గించుకొని చెడుతనమును విడిచి ప్రార్థిస్తే స్వస్థపరుస్తానని నువ్వు సెలవిచ్చిన దేవుడవు దేవా. అయ్యా నీ సేవకుడిని కూడా బలపరిచి నీ చిన్న కుటుంబాన్ని అప్పగించిన పరిచర్యను మీరు దీవించండి. మీ సేవకులు వరప్రసాద్ గారిని ఇచ్చిన కుటుంబాన్ని అప్పగించిన సంఘ పరిచర్య అంతటిని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీరు బలపరచండి అయ్యా, బలమైన పనిముట్టులుగా మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు. రాత్రిని సన్నిధిని ప్రేమించి నీ మందిరావరణములోనికి వచ్చి భక్తి శ్రద్ధలతో నిన్ను స్తుతించి ఆరాధించి మీ వాక్యముని విని తండ్రి వాక్యానుసారం వారి జీవితాలు సరిదిద్దుకోవాలనే ఆశతో ఆసక్తితో ఎవరైతే నీ పాదాల చెంత చేరి నీ సహాయము కొరకు వేడుకుంటూ ఉన్నారో నిశ్చయముగా తండ్రి యేసుక్రీస్తు నామమున వారికి మీ కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆజ్ఞానుసారమైన జీవితము జీవించుటకు కావలసిన కృప యేసుక్రీస్తు నామమున కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీ సహాయమును అనుగ్రహింపచేయండి. నిశ్చయముగా ఈ దినమున వాక్యమున మేమందరము కూడా తండ్రి నిశ్చయముగా తండ్రి మాకు దాచించిన ప్రతి మేలు ప్రతి ఆశీర్వాదమును మేము అనుభవించేటట్లుగా అయ్యా మీ సహాయమును మాకు దయచేయండి. మీ ఆజ్ఞానుసారం జీవించుటకు కావలసిన బుద్ధిని మాకు దయచేయండి, తెలివిని మాకు దయచేయండి, వివేచనను మాకు దయచేయండి. యోబన్న రీతిగా మీ ఆజ్ఞలను వ్యతిరేకంగా మేము తిరగకుండా తండ్రి మీ ఆజ్ఞానుసారం మా జీవితాలను మేము ముందుకు సాగించుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా నీకు వందనాలు. ఈ 5వ కూడికను కూడా ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. రాత్రి ఎవరి ఆశతో, ఏ కోరికతో, ఏ తలంపుతో, ఏ ఉద్దేశముతో అయా నీ పాదాల దగ్గర చేరారో, నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నారు నిశ్చయముగా తండ్రి ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడికలు పూర్తి అయ్యే లోపు దేవా వారి పక్షమునకు నూతనమైన కార్యాన్ని మీరు జరిగింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు. బలహీనులుగా ఉన్న బిడ్డలను మరొక మారు మీ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉన్నామయ్యా. దాస్ గారిని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి. ఎలీషరాజు గారికి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. రాజమణి గారిని జ్ఞాపకం చేసుకోనండి, ఇంకనో మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. జోసఫ్ గారిని జ్ఞాపకం చేసుకోనండి, ఆ పెరాలసిస్ ద్వారా బలహీనపరచబడిన ప్రతి అవయవాన్ని తండ్రి నూతనపరచండి తండ్రి, పునరుత్తేజింపచేయండి. నీకు స్తోత్రాలు. నీ పునరుత్థాన శక్తి చేత మీరు తాకండి పరిశుద్ధాత్ముడా, ఆరోగ్యం ఇవ్వండి. ఇంకా ఎవరు బలహీనులుగా అందరినీ స్వస్థపరచండి దేవా, బలపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంటే ఆ ఇబ్బందులన్నిటిలో నుండి లేవనెత్తండి అయ్యా. అప్పుల సమస్యల్లో నుండి, అప్పుల సుడిగుండాలలో నుంచి తండ్రి, అప్పు బంధకాలలో నుంచి దేవా వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నా. నువ్వు అప్పిచ్చేవాడువుగా ఉన్నవు కానీ అప్పు చేసేవాడువుగా ఉండవని నువ్వు సెలవిచ్చిన నీ వాక్కు అయా నీ బిడ్డల పక్షమున అయా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. చదువులు చదువుకుని చిన్న బిడ్డలను బట్టి వందనాలు. ఈ దినముతో 10th క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి అయినవి తండ్రి. రాసిన బిడ్డలందరికీ దేవా ఉత్తీర్ణతలు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుటకు కృప దయచేయండి. సంఘ బిడ్డలు చేస్తున్న వ్యాపారాలను దీవించండి. ఉద్యోగాలలో ఇంకను ఉన్నతిలోనికి నడిపించండి. జీవనోపాధి పనుల్లో నీ కృపను అనుగ్రహింపచేయండి తండ్రి. నీకు వందనాలు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు, దూరదేశ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలున్నారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలున్నారు, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలున్నారయ్యా. యేసుక్రీస్తు నామమున
అన్ని విషయాలలో కూడా మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దూరదేశాల్లో ఉన్న సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. నీ కృప, నీ కాపుదల, నీ భద్రతను వారికి దయచేయండి. యుద్ధ ప్రభావం వల్ల ఎంతో భయంతో వారు జీవిస్తూ ఉన్నారు. సహాయం చేయండి. ఎవరికి ఎటువంటి ప్రమాదము, కీడు, శోధనలు కలుగకుండా మీ కృపను తోడించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా నీకు స్తోత్రాలు. సహాయం చేయండి అయ్యా. ఇంకను 2 కూడికలు జరగబోతూ ఉండగా ఆ 2 కూడికలు కూడా తండ్రి మీ నామ మహిమార్థమే జరిగించండి. రేపటి ఉదయకాల సమయంలో గుడ్ ఫ్రైడే ఆరాధన జరగబోతుండగా సహాయము చేయండి. శిలువ మీద పలికిన 7 మాటలను మేము ధ్యానించబోతూ ఉండగా ఆ 7 మాటలు ధ్యానించబోతున్న బిడలను బలపరచండి, నిలువబెట్టుకుని మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తూ దేవా ఈ కూడిక ముగించుకుని మా గృహాలకు మేము వెళుతూ ఉండగా తండ్రి క్షేమకరమైన ప్రయాణాలను మీరు అనుగ్రహింపచేయండి. మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం ఎట్టి రీతిగా అయ్యా సంఘముగా సమకూడి నీ నామమును గణపరిచే కృప చూపి మీరు మహిమను ఆరోపించుకొనండి. ప్రత్యేకంగా అయ్యా సహోదరి రాజుని బట్టి నీ వందనాలు. ఇది నాన్న ప్రేమించి నువ్వు అనుగ్రహించిన సంవత్సరము అనే దయా కిరీటాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏ ఉద్దేశం అయితే నువ్వు ఆ బిడ్డ పట్ల కలిగి ఉన్నావో యేసుక్రీస్తు నామమున ఆ బిడ్డ పట్ల నీ ఉద్దేశములు స్థిరమగునుగాకని ప్రార్థన చేస్తూ ఆ బిడ్డను నీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటినీ కూడా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము రాత్రి ప్రార్థనలో ఏకీభవించిన మనకు, లోకములను సకల పరిశుద్ధులకు, ఇదను దైవ వాక్యములను అందించిన 2 దైవజనులకు, వారి కుటుంబానికి, వారు చేస్తున్న పరిచర్యకు, ఇంకా నువ్వు జరగబోతున్న 2 కూడికలకు ఆయన కృప తోడయుండి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు ఆగుదాం. కేక్ వస్తుంది. కేక్ కటింగ్ అయిన తర్వాత